హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. వాతావరణంలో వస్తున్న మార్పులు, గ్లోబల్ వార్మింగ్ లాంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం. పావర్టీ, పేదరికం, డిసీజెస్, ఇప్పుడు డిసీజెస్ కూడా గ్లోబల్ డిసీజెస్ వస్తున్నాయి. ఇలాంటి వాటి విషయంలో డిప్లొమాటిక్ క్లబ్ ఎట్లాంటి వ్యూహంతో ఉంది? ఒక చార్టర్లో ఒక 27 గోల్స్ తీసుకుని యుఎన్ ఏం చెప్పిందంటే ఈ 27 గోల్స్ రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ సంబంధాలు ఎలా ఉంటాయి సార్? ఇప్పుడున్న సినారియో చూస్తుంటే ఎవరైనా సరే వాళ్ళ కంట్రీ ఎకానమీ బాగుండాలి, వాళ్ళ ప్రజలు బాగుండాలి అని కోరుకోవడం తప్పులేదు. అట్లాగే చాలా దేశాల్లో మన తెలుగు విద్యార్థులు కానీ, మన భారతీయులు కానీ అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఉదాహరణకు ఫేక్ యూనివర్సిటీస్ కావచ్చు, లేదంటే మారిన వీసా చట్టాలు. మొన్న అమెరికాలో చూసాం, కాళ్ళకు బేడీలు వేసి తిప్పుతున్నారు మన వాళ్ళు. ఒకసారి వాళ్ళు మొరేలు దెబ్బతింటే వాళ్ళు నైతికంగా దెబ్బతింటారు. మోడీ దౌత్యం ఫెయిల్యూర్ దౌత్యం, ఏమి జరగట్లేదు, అమెరికా మన మాట వినట్లేదు, అన్ని యుద్ధాలలో. ఇప్పుడు దాకా అమెరికా మాట మనం వింటున్నాము, ఇప్పుడు అమెరికా మన మాట వింటుంది. ఎందుకంటే దౌత్యపరంగా ఇంకా ముందుకెళ్ళాలి మన దేశం, ఇంకా చాలా చేయాల్సి ఉంది కదా. సో ఇలా చెయ్యాలి అంటే మీ ఆలోచన ఎట్లా ఉంది? ఏం చేస్తే భారత్ ఇంకా సూపర్ పవర్, సూపర్ గురు అయ్యే అవకాశం ఉంది? ఇండియా ఒక స్వతంత్రంగా దేశంగా ఉండి అంటే ఒక భారతీయుడిని ఒక గ్లోబల్ ఫోరం అధ్యక్షుడిగా ఈ ప్రపంచం అంగీకరిస్తుందా? ఒక భారతీయుడిని గూగుల్ సీఈఓగా చూసినప్పుడు, మైక్రోసాఫ్ట్ సీఈఓగా చూసినప్పుడు, యునైటెడ్ నేషన్స్లో చూసినప్పుడు, అండ్ మన ప్రధానమంత్రి గారికి ఇచ్చిన అండ్ ఇంకొకటి, మీరు యంగ్ డిప్లొమాటిక్ క్లబ్స్ కూడా చేశారా? చేసే ఆలోచనలు అలా చేస్తున్నామండి. కొన్ని యూనివర్సిటీస్ తోటి అకాడమిక్ పార్ట్నర్స్ గా ఉండి వ్యాపార పరంగా మంచి దోస్తాను ఎవరితో ఉంది మనకి? అమెరికాతో చేస్తున్నామండి, అండ్ రష్యాతో చేస్తున్నాము. మనము ఏ పోలార్, బైపోలార్ కాదు, ఏ పోలార్ లేము. సాంస్కృతికంగా మనకి ఏ దేశంతో అస్సలు బాగాలేదు అంటే మనం రిపేర్ చేయడానికి వీలుగా మీరైనా రిపేర్ చేయాలనుకుంటే ఏ దేశంతో? పాకిస్తాన్ అబ్వియస్లీ పాకిస్తాన్ మన ఫోన్ లేకుండా మనం ఒక సెకండ్ ఉండగలం. ఇప్పుడు ఏ వచ్చింది, ఏ ఎరాలో ఈ ఒక ఉద్యోగాల పరిస్థితి ఏంటి సార్? అతి సర్వత్రా వర్జయత్. ఎక్కువ ఏది చేసినా మీకు అలాగే ఉంటుంది. అంటే గ్లోబల్ సిటిజన్ అనే భావన చాలా గొప్పగా ఉంది నిజంగా. ఇది సాధ్యమయ్యే పనేనా సార్? ఈ గ్యాడ్జెట్స్ అన్ని దూరం పెట్టి మాట్లాడుకుంటే అండ్ నెక్స్ట్ మైల్ స్టోన్ ఏంటి సార్ మీ డిప్లొమాటిక్ క్లబ్ నుంచి? డిప్లొమాటిక్ క్లబ్ ఇంత వర్క్ చేస్తున్నప్పుడు గ్లోబల్ రికగ్నిషన్ ఎప్పుడు వస్తుందంటే యునైటెడ్ నేషన్స్లో నేను మీ నోట్లోంచి అఖండ భారత్, వికసిత భారత్ లాంటి పదాలు వింటున్నాను. మీరు గొప్పదీసి బీజేపీ ఆర్గనైజేషన్ కాదు కదా? ప్రపంచమంతా యుద్ధాలు, అంతర్యుద్ధాలతో కునారిల్లిపోతుంది. మనం గమనిస్తున్నాం. రష్యా అటువైపు, అంత పెద్ద దేశం రష్యా, ఇటువైపు ఇజ్రాయిల్, ఇటువైపు పాకిస్తాన్, ఇట్లా ఎన్నో దేశాలు యుద్ధం నీడన. అంటే ఒక రకంగా ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా అన్నంత ఒక భయం నీడలో బతుకుతోంది ప్రపంచం. మరి ఇలాంటి సమయంలో మీరు గమనించండి, ఐక్యరాజ్య సమితి వాయిస్లెస్గా మారిపోయింది. ఐక్యరాజ్య సమితి కూడా ఏం చేయలేకపోతుంది. ఇన్ని యుద్ధాలు జరుగుతుంటే, ఎన్నో దేశాలు అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి, ఏవీ నివారించలేని పరిస్థితుల్లో ప్రపంచం నిస్సహాయంగా గమనిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక అద్భుత ప్రయత్నం, అంటే ఒక కారు చీకట్లో ఒక చిన్న దీపం వెలిగిస్తే మనకు ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. అట్లాంటి ఒక అద్భుతాన్ని నేను ఒకటి గమనించాను.
అదే ది డిప్లొమాటిక్ క్లబ్. మన తెలుగువాడు స్థాపించారు. దీని లక్ష్యం ఏంటో తెలుసా? రాజకీయ దౌత్యం విఫలమైన చోట, రాజకీయ దౌత్యం పనిచేయని చోట ప్రజల దౌత్యం చేయించాలనే ఒక అద్భుతమైన ఆలోచన. నిజంగా అంటే ప్రజల్లో సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా బంధాల్ని బలోపేతం చేయడం ద్వారా సరే రాజకీయాలు ఎలా ఉన్నా ప్రజల మధ్య మానసిక దూరం తగ్గించకుండా వాళ్ళ మధ్య ఒక దీర్ఘకాలిక బంధాలని పెంచే ఒక ఆలోచన నిజంగా అద్భుతం. అలాంటి అద్భుతమైన ఆలోచన చేసిన డాక్టర్ మూర్తి గారు, డాక్టర్ మూర్తి దేవరబొట్ల ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఆయన ది డిప్లొమాటిక్ క్లబ్ గ్లోబల్ ప్రెసిడెంట్. ఆయన అమెరికాలో కంపెనీ చైర్మన్. అట్లాగే ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆయనకు దక్కని పురస్కారం, గౌరవాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఇంకా ముఖ్యమైన విషయం, ఐక్యరాజ్య సమితితో కలిసి పనిచేస్తున్నారు. మన దేశంలోని ప్రధానమంత్రి ముఖ్య సలహాదారు కూడా ఈ ఈ యొక్క ఆర్గనైజేషన్లో సభ్యుడు. అంటే దీని విస్తృతి, దీని ప్రాధాన్యత, దీని పరిధిని మీరు అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి అద్భుతమైన వ్యక్తి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మరి ఏంటి అసలు ఈ పీపుల్స్ డిప్లొమసీ, ఈ ప్రజల ద్వారా దౌత్యం అంటే ఏంటి అనేది నాకు చాలా ఆసక్తిగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూర్తి గారు నమస్కారం. నమస్కారం అండి. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సో సార్ మచ్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం. అంటే నిజంగా అయ్యో ఏంటి ఈ దేశం ఇలా అయిపోతుంది అనుకున్నప్పుడు చీకట్లో చిరుదీపం వెలిగించినట్టు అనిపించింది సార్ మీ క్లబ్ భావన నాకు తెలిసినప్పుడు. సో ఎట్లా సార్ మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఈ డిప్లొమాటిక్ క్లబ్ అనేది ఇది గ్లోబల్ ఆర్గనైజేషన్ అండి. ఓకే. ప్రపంచం వ్యాప్తంగా మాకు 53 చాప్టర్స్ తోటి స్టార్ట్ చేసిన వ్యవస్థ. ఓకే. డిప్లొమసీ అనే ఈ పరిభాషలో గవర్నమెంట్ మధ్య ఉండే డిప్లొమసీ ఫెయిల్ అయినప్పుడు కల్చరల్ డిప్లొమసీ, పీపుల్స్ డిప్లొమసీ అనే ట్రాక్ టు డిప్లొమసీని ఓకే. ముందుకు తీసుకొచ్చి ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొల్పుతూ సొసైటీ, కంట్రీస్, కాంటినెంట్స్ కలపడమే ఈ పీపుల్స్ డిప్లొమసీ ఆబ్జెక్టివ్. ఓకే. సో ఈ ఈ ఈ క్రమంలో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వాళ్ళ వ్యాపారవేత్తలు, అకాడమీషియన్స్, పాలసీ మేకర్స్, అలాగే యువ విద్యార్థులు, యూత్ అందరూ కలిసి ఒక చేసే చిరు ప్రయత్నమే పీపుల్స్ డిప్లొమసీ. ఇప్పుడు అన్ని గవర్నమెంట్స్, అన్ని కంట్రీస్లో ఈ పీపుల్ డిప్లొమసీ ఇనిషియేటివ్స్ బాగా దీన్నే పబ్లిక్ డిప్లొమసీ అని కూడా అంటారండి సార్. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఆర్గనైజేషన్స్ని ఇలాగ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అండ్ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ లాంటి మా డిప్లొమాటిక్ క్లబ్ ఎక్కడైతే విఫలమైన చర్చలు అలాంటి చోట మేము ఆ పాత్ర తీసుకుని అక్కడే పబ్లిక్తో మాట్లాడి, అక్కడే గవర్నమెంట్స్తో మాట్లాడి, రెండు గవర్నమెంట్స్లో ఒక సఖ్యత తీసుకొచ్చి ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి రిజాల్వ్ చేయడము, వాళ్ళ మమేకమయ్యి, రెండు దేశాల ప్రజలు మమేకమయ్యి, రెండు దేశాల్లో ఉండే ఆర్గనైజేషన్ మమేకమయ్యి ఆ కల్చరల్ బాండింగ్ క్రియేట్ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం అండి. సూపర్, సూపర్. సార్ మీరు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, మీరు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి దాంట్లో మీ బిజినెస్ ఫీల్డ్లో. అలాంటి మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ప్రపంచాన్ని అంత కలిపేయాలి, వసుదైక కుటుంబ భావన గొప్ప విషయం. మీకు ఎలా వచ్చింది ఈ థాట్? యాక్చువల్గా నేను ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో పనిచేస్తున్నానండి మన హైదరాబాద్లో. ఓకే. తర్వాత కొన్నాళ్ళు వర్క్ చేసిన తర్వాత ఎందుకో నా కాలింగ్ అక్కడ కాదు అనిపించింది. ఓకే. బయటకు వచ్చి బిజినెస్ చేద్దామని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి కొన్ని కంపెనీస్ పెట్టి ఆ కొన్ని కంపెనీస్ని నర్చర్ చేసుకుంటూ కొన్ని కంపెనీస్ అమ్మి సక్సెస్ఫుల్గా మళ్ళీ ఆ డబ్బులతోటి వేరే కంపెనీస్ కొని అలా ఇంటర్నేషనల్ బిజినెస్లోకి వెళ్ళినప్పుడు యాక్చువల్గా మనం వేరే కంట్రీకి వెళ్తున్నప్పుడు పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి. అండ్ ట్రేడ్ చేసినప్పుడు అక్కడ పాలసీస్ తెలియాలి. ట్రేడ్ పాలసీస్ ఎలా ఉన్నాయి, ట్రేడ్ టారిఫ్స్ ఏమున్నాయి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలియాలి. ఆ ప్రయత్నంలో కంట్రీస్ మధ్యలో జరిగే వ్యాపారం, కంట్రీస్ మధ్యలో జరిగే ఈ భాగస్వామ్యం, లేకపోతే కంట్రీ టు కంట్రీ అఫేర్స్ ఏంటి అని స్టడీ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్, భారత దౌత్యం అనేది బాగా రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే రెండు కంట్రీస్ మధ్యలో వ్యాపారం జరగాలన్నా, ప్రజల మధ్య సఖ్యత తీసుకురావాలన్నా పాలసీస్, వీళ్ళు క్రియేట్ చేసే బాండింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ప్రయత్నంలో నేను
కరీబియన్ ఐలాండ్స్లో కొన్నాళ్ళు పనిచేస్తున్నాను. అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా పెట్టాలి, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడితే ఎందుకు అందరూ కరేబియన్లో పెడుతున్నారు, ఓకే. ఆ స్టడీ చేయడం మొదలుపెట్టాను ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద. ఓకే. చేస్తున్నప్పుడు అక్కడ ఆ గవర్నమెంట్, జమైకన్ గవర్నమెంట్ నన్ను ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ టు జమైకా అని గవర్నమెంట్కి అపాయింట్ చేస్తున్నారు. అచ్చా. చేస్తే కొన్ని కంపెనీస్ తీసుకెళ్ళడము, కొందరు వ్యాపారవేత్తలను అక్కడ తీసుకెళ్ళి ఓకే. ముందు ఫెమిలియేషన్ ట్రిప్ అని ఉంటుందండి. అంటే అక్కడ ఆ దేశం గురించి తెలుసుకోవడం ఎట్లా, ఓకే. ముందు కల్చర్ ఏంటి, అచ్చా. కల్చర్ అర్థమైతే కానీ బిజినెస్ చేయకూడదండి. అంతే కదా సార్. అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి ముందు. అవును. ఆ కల్చర్ని అర్థం చేసుకోవాలి, ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలియాలి, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటుందో తెలియాలి, అప్పుడు అక్కడ ఉన్న ఎకనమిక్ పాలసీస్ ఏంటి తెలియాలి, అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలి. అక్కడ అక్కడ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారనో లేకపోతే పెట్టుబడులు పెడితే డబ్బులు బాగా వస్తాయని అవును. కాకుండా అక్కడ ప్రజల జీవన విధానం ఎలా ఉంది, కరెక్ట్. వాళ్ళు ఎలాంటి ప్రజలు, వాళ్ళ సొసైటీలో మనం బిజినెస్ చేయగలమా, ఓకే. వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది, అక్కడ వచ్చే ప్రాఫిట్స్ మళ్ళీ ఇంటికి వెనక్కి తీసుకురావాలమా, దాన్ని రీపాట్రియేషన్ అంటారు. ఎలా తీసుకురావాలి, అక్కడ పాలసీస్ ఒప్పుకుంటాయా ఓకే. తెచ్చుకోవడానికి అనేది స్టడీ చేస్తామంటే కరేబియన్ ఐలాండ్స్, జమైకా గవర్నమెంట్ నన్ను అపాయింట్ చేయడం జరిగింది. చేస్తూ ఉండగా అక్కడ బాగా ఆ గవర్నమెంట్ తోటి Right. మమేకం అయ్యి బాగా చేస్తున్నాము. తర్వాత క్యూబా, రిపబ్లిక్ ఆఫ్ క్యూబా వాళ్ళు ఆ, గమనించారు మన వర్క్ని. గమనించి వాళ్ళు ఏం చేశారు, ట్రేడ్ కమిషనర్ ఆఫ్ క్యూబా అని రెండు దేశాలకు కలిపి మనకి ట్రేడ్ కమిషనర్గా అవకాశం ఇచ్చారు, Wow. అపాయింట్ చేస్తున్నారు. వావ్. అది అలాగే లాటిన్ అమెరికా, క్యూబా వచ్చి లాటిన్ అమెరికా, జమైకా వచ్చి కరేబియన్ ఐలాండ్స్ లో పనిచేస్తున్నప్పుడు చాలా ఇండియా అంటే వాళ్ళందరికీ ఇండియా అంటే ఒక గౌరవ భావం. ఓకే. ఎందుకు అంటే మన పీపుల్స్ డిప్లొమసీ, మన ఎకనమిక్ డిప్లొమసీ, మనం వేరే కంట్రీని ట్రీట్ చేసే విధానం, కరెక్ట్. ఇవన్నీ నచ్చి ఇండియా కంటే ఒక గ్లోబల్ గుర్తింపు ఉంది, అవునా సార్. గ్లోబల్ రికగ్నిషన్ ఉంది. ఓకే. వీళ్ళు ఏ కంట్రీని చిన్న చూపు చూడరు, ఏ కంట్రీని ఇబ్బంది పెట్టరు, ఏ కంట్రీ తోటి వార్ చేయరు. అవును. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఎంప్లాయ్మెంట్ కానీ వ్యాపారం కానీ వెళ్తే అక్కడ ప్రజలతో మమేకమై పీస్ఫుల్ గా పని చేసుకుంటారు. పీస్ఫుల్గా పని చేసుకుని వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుని వాళ్ళ కల్చర్లో కలిసిపోతారు, ఇంటిగ్రేట్ అయిపోతారు. అవును. అదే మనకున్న గొప్పతనం. రైట్. సూపర్. ఓకే. సో అట్లా అట్లా ఈ క్లబ్ని ఒక థింక్ ట్యాంక్ తయారు చేయాలని చెప్పి ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఓకే. దాంట్లో ఫార్మర్ డిప్లొమాట్స్, అంబాసిడర్స్, ఓ. అలాగే అకాడమిషియన్స్, ఓకే. యూత్ చేంజ్ మేకర్స్, యూత్ డిప్లొమాట్స్, పాలసీ మేకర్స్ అందరినీ ఒక తీసుకొచ్చి దీన్ని గ్లోబల్ థింక్ ట్యాంక్ తయారు చేస్తున్నామండి. వండర్ఫుల్ సార్. చేసి సార్ పాలసీ మేకింగ్ చేయడము, గవర్నమెంట్స్కి డాక్యుమెంట్ సబ్మిట్ చేయడము, మీరు ఇలా చేస్తే ఈ పాలసీ ఇలా తీసుకొస్తే దానివల్ల లైవ్లీహుడ్ పెరుగుతుంది, ఓకే. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పెరుగుతుంది అని చెప్పి ఆ పాలసీ డాక్యుమెంట్స్ని వేరియస్ గవర్నమెంట్స్కి ఇస్తాం. ఓకే. వండర్ఫుల్ సార్. సార్ నాకు అయితే ఒక చిన్న డౌట్ ఉండిపోయింది సార్. ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ దౌత్యం అనేది డిప్లొమసీ అనేది స్ట్రాంగెస్ట్. సో ఒక్కసారి వాళ్ళు నో అంటే అన్నీ బంద్ అయిపోతాయి. నీళ్లు బంద్ అంటే నీళ్లు బంద్ అయిపోతాయి, పవర్ బంద్ అంటే పవర్ కట్ అయిపోతుంది. ఇట్లాంటి చోట ఓకే, ఇంత పవర్ఫుల్ దౌత్యమే ఫెయిల్ అయిన చోట ఇది ఎలా సక్సెస్ అవుతుంది? ఇప్పుడు మనం చాలా చూసాము, హెన్రీ కిసింజర్ చూసాము, మావో విధానాలు చూసాము, నెహ్రూ విధానాలు చూసాము, ఇందిరాగాంధీ విధానాలు చూసాము, నేపాల్లో ప్రచండ మొదలుకొని ఎంతో మహమ్మద్ చేస్తున్నారు, శ్రీలంకలో రాజపక్సే చూసాము, భూటాన్లో చూసాము. ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు ఇంపార్టెంట్ అండి ఏ దేశానికైనా. గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రజలే. అదే పీపుల్స్ ప్రజలకు ఏం కావాలో అది గవర్నమెంట్ చేయాలి, గవర్నమెంట్కి ఏది కావాలో ప్రజలు చేయడం కాదు. సో ఇప్పుడు ఏమైందంటే ప్రతి కంట్రీలోనూ పీపుల్స్ డిప్లొమసీ పాలసీస్ క్రియేట్ చేస్తున్నారు. అవునా? క్రియేట్ చేసి వెరీ గుడ్. అన్ని దే ఆర్ టేకింగ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఓకే. ఆ సొసైటీలో ఉండే వివిధ వ్యక్తుల్ని, సంస్థల నుంచి తీసుకుని పీపుల్స్ డిప్లొమసీ విభాగాన్ని ఒకరు క్రియేట్ చేసి దాని నుంచి ఒక పాలసీ డాక్యుమెంట్స్ తీసుకుని గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. వండర్ఫుల్. ఓకే. సో దీనికి కూడా మెల్లిమెల్లి ఒక చట్టబద్ధత వస్తుంది. చట్టబద్ధంగా వియన్నా కన్వెన్షన్ ప్రకారము డిప్లొమాటిక్ కార్ప్స్ ఎవరైతే ఉంటారో, ఎన్జిఓస్ ఎవరైతే మీకు యునైటెడ్ నేషన్స్లో ఎన్రోల్ చేసుకుని ఎకోసాక్ డివిజన్లో ఉంటారో వాళ్ళందరూ కూడా దౌత్యవేత్తలే అని చెప్పి వియన్నా కన్వెన్షన్ ఉంది. అవునా? ఓ బ్యూటిఫుల్. కాకపోతే సార్ ఇప్పుడంతా డిజిటల్ డిప్లొమసీ వచ్చిన కాలం, మొత్తం కాలం మారి ఇప్పుడంతా ఈ సాంప్రదాయ విధానం అనేది ఇంకా
ఉపయోగపడుతుంది, సక్సెస్ అవుతుందా? హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉన్నంతకాలం ఎంత టెక్నాలజీ వచ్చినా ఓకే. మీరు నేను మాట్లాడుకోవాల్సిందే. ఓకే. అవును. ప్రజల మధ్య సంబంధాలే చివరికి స్ట్రాంగ్ ఏదైనా నిలబడేది. ఫౌండేషన్. అవును. టెక్నాలజీ మాట్లాడుకున్నంత మాత్రాన ఓకే. ప్రాబ్లమ్ సాల్వ్ కావు. ఓకే. సో ఇప్పుడు ఈ ట్రాక్ టు డిప్లొమసీ అనేది గవర్నమెంట్స్ 2 ఫెయిల్ అయినప్పుడు ఈ ట్రాక్ టు ఈ ఎన్‌జీఓలు, కల్చరల్ ఆర్గనైజేషన్స్ మాట్లాడుకుని వాళ్ళు ఒక ఫోరం క్రియేట్ చేస్తారు. ఓకే. చాలా వార్స్ అన్నీ ఎండ్ అయినవి, సీజ్ అయినవి, ఐ మీన్ వార్స్ సీజ్ చేసినవి నార్వే లాంటి కంట్రీస్ చేసాయి. పీపుల్స్ డిప్లొమసీ క్రియేట్ చేసి. అవునా సార్? నార్వే చాలా కంట్రీస్‌లో ఉన్న వార్స్‌నే అలాగే అంతర్యుద్ధాలని ఆపిందండి. సీరియస్‌గా? యాహ్! అమ్మా! ఎవరికీ తెలీదు సార్ ఇది. అవునండి. వావ్! ఆ! అలాగే కొన్ని కంట్రీస్ వాళ్ళు దౌత్యం ఎక్కడైనా ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి హ్మ్. 2 కంట్రీస్ మధ్యలో వచ్చి వాళ్ళు దౌత్యం చేసి వాళ్ళు ఇంటర్వెన్షన్ తోటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి రిజాల్వ్ చేశారు. వావ్! అద్భుతం. సార్ అయితే కాకపోతే సార్ ఇప్పుడు నేను ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఇదంతా యుద్ధాల ఎరా నడుస్తుంది. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అనే భయం వేస్తుంది. మనమే పాకిస్తాన్‌తో కొట్లాడుతున్నాం. రష్యా ఇంకో దేశంతో కొట్లాడుతుంది. ఇట్లా ప్రతి దేశం, అమెరికా కూడా ఎప్పుడెప్పుడు యుద్ధంలో దిగుదామని ఉవ్విళ్ళూరుతుంది. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఇట్లాంటి శాంతి యత్నాలు, ఇట్లాంటి ఎన్‌జీఓ యాక్టివిటీస్ వల్ల ఉపయోగం ఉంటుందంటారా? డెఫినెట్‌గా అండి. ఎందుకంటే ఇప్పుడు ఏ కంట్రీ చూసుకున్నా వాళ్ళ నేషనల్ ఫస్ట్ పాలసీస్ వెళ్తున్నాయి. యెస్. నా కంట్రీకి నేను ఎలా కాపాడుకోవాలి? అవును. నా కంట్రీ కూటమిలో ఎవరెవరు ఉంటారు? అవును. ఇప్పుడు ఏమైందంటే బైపోలార్ అయిపోయింది ఇప్పటిదాకా. దీన్ని మన ఇండియా ఏముంటుందని పోలార్ చేయాలి. ఓకే. 2 కూటములొద్దు. అందరూ కలవాలి. అందరూ కలవాలి. అందరూ కలవాలి. అవును. గ్లోబల్ సౌత్ అంటున్నాం మనం. సౌత్ సౌత్ అందరూ వెనకబడి ఉన్నారు. కరెక్ట్. వాళ్ళందరిని అవును. కలుపుకోండి. అవును. చిన్న అవును. చిన్న దేశాలున్నాయి. వాళ్ళందరిని కలుపుకోండి. కరెక్ట్. గుత్తాధిపత్యం వద్దు. ఒక దేశం వేరే దేశాన్ని కొట్టడం, ప్రపంచీకరణ దీంట్లో విస్తరణవాదం వద్దు అని చెప్పేది ఒక ఏకైక దేశం మన ఇండియా అండి. ఇండియా. వండర్‌ఫుల్. అవును. మనం ఎవరి మీద యుద్ధాలకెళ్ళము. అవును. భూటాన్ లాంటి కంట్రీ కూడా మనం కూడా ఉంటాం. అవును. చిన్నది, పెద్దది అని కూడా చూడం. అవును. ఇలాంటి మూడవ ప్రపంచ యుద్ధం అంచున ఉన్న ఎవరు న్యూక్లియర్ వార్స్‌కెళ్ళే అంత పరిస్థితి రాదండి. ఎందుకంటే రాదా సార్? రాదండి. ఎందుకంటే ఒకసారి న్యూక్లియర్ వార్స్ స్టార్ట్ అయితే ప్రపంచాల ఎక్కడ ప్రపంచ పట్టణంలో గుర్తించలేమండి. కనుమరుగైపోతాయి. అవును. కనుమరుగైపోతాయి. అబ్బా! ఆ! మనం చూసాం జపాన్‌లో హిరోషిమా, నాగసాకిలో ఏం అవును. జరిగిందో. అవును. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు అక్కడ జనరేషన్సే పోయినాయి. పోయినాయి. అవును. కానీ వాళ్ళకి ఉన్న ట్రూ స్పిరిట్ తోటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ బయటకొచ్చి ఇన్నోవేషన్స్ చేసి వాళ్ళు నిలబడ్డారంటే హ్యాట్స్ ఆఫ్ టు జపాన్. అది అప్పటి కాలం. ఇంక ఈ కాలంలో అయితే ఈ కష్టం. కాలంలో. ఈ సో, కాలంలో ఈ విస్తరణవాదం హ్మ్. అంచుల్లో పడి, ఓ పక్కన చైనా, ఓ పక్కన అమెరికా, కరెక్ట్. ఇజ్రాయెల్, రష్యా, ఉక్రెయిన్ ఈ వార్స్ చూస్తే ఇదంతా ఏం లేదండి. ఆయుధ సంపత్తిని మూటగట్టుకోవడం హ్మ్. అండ్ ఆయుధాలు అమ్ముకోవడం. ఆయుధాలు అమ్ముకోవడము. అక్కడ ఉన్న మినరల్స్‌ని, రిసోర్సెస్‌ని వాడుకోవడం. కొన్ని దేశాలున్నాయి. వాళ్ళు చేసే పనేంటంటే, అక్కడ అశాంతిని క్రియేట్ చేయడము, ప్రజల్లో వైరుధ్యాలను క్రియేట్ చేయడము, అశాంతి క్రియేట్ అయిన తర్వాత వాళ్ళందరిని గుప్పిట్లో తెచ్చుకోవడము, వాళ్ళకి ఆర్మ్స్ ఇవ్వడము, ఆర్మ్స్ అండ్ వెపన్స్ ఇచ్చి యుద్ధాల్లో చేయించడము, అక్కడున్న రిసోర్సెస్‌ని వాళ్ళు తరలించుకోవడం. అబ్బా! మిడిల్ ఈస్ట్‌లో మీరు చూస్తున్నారు. ఎన్నో దశాబ్దాల నుంచి ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. అవును. అక్కడ ఎంత ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయో అక్కడ అంత అంత డ్రగ్స్, అంత కొకైన్ అవును. అన్నీ అవును. నడుస్తున్నాయి. అవునండి. అవునండి. అక్కడ అశాంతి నెలకొంది. వాడుకుంటున్నారంతా. అవును. ఇట్లా మరంటే మనం ఏం చేస్తాం దీనికోసం? దీని గురించి మా మా పాలిసీస్ ఏంటంటే, అక్కడ వాళ్ళు ఒక శాంతి సందేశము ఇది ఎప్పుడు చివరికి ఓకే. ఏమంటే వార్‌కి ఎండ్ అంటే ఏదైనా ఉంటుందంటే అది పీసే. శాంతిది, పీసే. అంతే కదా! అవును. ఆ పీస్‌ని ప్రివైల్ చేయడం ఎట్లా వినాశం లేకుండా. ఓకే. ఎంగేజ్‌మెంట్, డైలాగు లేకుండా ఏ యుద్ధం జరగదండి. ఓకే. ఏ యుద్ధం ఆగదు. ఆఫ్ కోర్స్. అందుకని ఆ డైలాగ్ అనేది ముందు ఇనిషియేట్ చేస్తాం. వావ్! 2 ఓకే. కంట్రీస్ మధ్య 2 పవర్‌ఫుల్ డిప్లొమాటిక్ క్లబ్స్ మధ్య గవర్నమెంట్స్‌కి చెప్తాం. దీనివల్ల ఇంత వినాశనం జరుగుతుంది. దీనివల్ల ఇంత జీడీపీ పడిపోతుంది. దీనివల్ల ఇంత హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఆహ్, పావర్టీలోకెళ్ళిపోతారు. ఎవరికీ సరైన తిండి ఉండదు. ఫుడ్ హ్మ్. సెక్యూరిటీ ఉండదు. అవును. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా వాళ్ళ ఆహ్, గుత్తాధిపత్యం ఇచ్చేసి అది. యుద్ధాలు చేసి చివరికి కొన్ని దేశాలు లబ్ధి పొందుతున్నారు. అదే ఉగ్రవాదం వాళ్ళని బలి తీసుకుంటుంది కూడా.
అంతే కదా. మీరు చూసారు అమెరికాలో యా. ఏం జరిగిందో. అవును. ఇప్పుడు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది చూడండి. పాకిస్తాన్ ఇండియాకి జరిగేది అది. అవును. మనం పీస్ అంటున్నాము, మన మీద దాడి చేసిన లోపల వాళ్ళు మళ్ళీ బలిచిస్తాను ఆ గొడవలతో అది వాళ్ళు సర్వనాశనం అంతర్యుద్ధం అయిపోతుంది. జరుగుతుంది కదండి. అంతర్యుద్ధం ఎవరు జరుగుతుంది. హ్యాపీగా లేరు కదా. మీకు లా అండ్ ఆర్డర్ ఎక్కడైతే లేదో అక్కడ కల్చరే పాడైపోతుంది, కల్చర్ ఉంటుంది, పీస్ గ్లోబల్ ఉండదు. ఉండదు, పీస్ సో ఉండదు. అప్పుడు మాలాంటి ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చి క్రియేట్ చేసే పీపుల్స్ డిప్లొమసీ. సూపర్ సార్. అయితే నా ప్రధాన కోరిక ఏంటంటే సార్, భారత్ విశ్వగురు కావాలని పరితపిస్తోంది. ఈ నేపథ్యంలో మన చుట్టూ ఉన్న దేశాలు ఇండియా, పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, వీటితోనే మనకు సఖ్యత లేదు. ఏ దేశంతో కూడా మనకు సఖ్యత లేదు. మన పొరుగు వాళ్ళను మనం ప్రేమించకను, లేదంటే పొరుగు వాళ్ళు మనల్ని ప్రేమించలేని స్థితిలో మనం విశ్వగురు ఎలా అవుతాం? ఏమండి, మనం ఎప్పుడు మనకంటూ మనం ఏం ప్రీచ్ చేస్తున్నామో, ఏం ఏం మాట్లాడుతున్నామో అది ఫాలో అవుతాం. ఎస్. ఇండియా ఎప్పుడు డివియేట్ కాలేదు మన స్టాండ్ నుంచి. ఓకే. మన నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది మనది. ఓకే. మన చుట్టుపక్కల ఉండే మన విధానాలు మార్చుకుంటాం, కానీ మనం నైబర్స్ని మార్చుకోలేము. అవును. న్యాచురల్ నైబర్స్ వాళ్ళు. అంతే కదా. వాళ్ళు తగ్గట్టుగా మనం వర్క్ చేస్తాం. వాళ్ళు ఎలాంటి ఆపదలో ఉన్నా ఫస్ట్ ఉండేది మనమే. వాళ్ళు సునామీలు వచ్చినా, ఎర్త్‌క్వేక్స్ వచ్చినా, ఏ ఇష్యూస్ వచ్చినా, ఈవెన్ మొన్న ఒక కరోనా మహమ్మారిలో కూడా మనమే అందరికీ వ్యాక్సిన్ డిప్లొమసీ చేస్తున్నాం. అవును. మనం ఎప్పుడు ఏం ఆశించలే పక్క దేశాల నుంచి. మనం ఇచ్చుకుంటూ పోయాం. విశ్వగురు కాకపోతే ఇంకేంటి చెప్పండి. మరి ఒకవైపు మనం ఇలా ఇచ్చుకుంటూ పోతుంటే వాళ్ళు వేరే వాళ్ళని ప్రేమిస్తున్నారు. మీరు వాళ్ళని ప్రేమిస్తుంటే వాళ్ళు వేరే వాళ్ళని అది ప్రేమిస్తున్నారు. పప్పీ లవ్ అండి. ఓకే. అది పప్పీ లవ్ అంటారు. అప్పటికప్పుడు నీకెంత నాకెంత. అచ్చా. లాంగ్ స్టాండింగ్ ఉండదండి అది. మ్హూ. ఒక విశ్వసనీయత లేకుండా. ఇప్పుడు అమెరికాతో చైనా స్నేహాన్ని, అమెరికాతో పాకిస్తాన్ స్నేహాన్ని ఎలా చూడాలి సార్? అవకాశవాదం అండి ఇది. ఆ, అమెరికాకి పాకిస్తాన్ అంటే ఇష్టం కాదు, అది ఒక అవకాశవాదం. ఓకే. ఈ రీజియన్లో, మన ఏషియన్ రీజియన్లో ఒక స్తబ్దుగా క్రియేట్ చేసే విఘాతం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, ఇక్కడే మనకి విద్వేషాలు రగరించి, ఓకే. ఇక్కడే ఆర్మ్స్ అమ్ముకుని మననే కలవకుండా చేస్తారు. చేసి వాళ్ళ పెత్తనాన్ని చలాయించుకుంటారు. సో మాల్దీవ్స్తో మన గొడవ చూస్తున్నాం ఇప్పుడు. అంటే ఎందుకు వచ్చిందంటే సందర్భం, మీరు మాల్దీవ్స్లో కూడా క్లబ్ స్టార్ట్ చేయబోతున్నారు. సో ఈ నేపథ్యంలో మాల్దీవ్స్తో మన గొడవ మొన్న చూసాము. ఈ నేపథ్యంలో మీరు ఏం చేస్తారు మాల్దీవ్స్తో? మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, పొలిటికల్ రెజ్యూమీస్ అక్కడ చేంజ్ చేయకొద్దీ ఒకళ్ళు ఒక స్టాండ్ తీసుకుంటారు. ఓకే. ఒకళ్ళు చైనా స్టాండ్ తీసుకుంటారు, ఒకళ్ళు ఇండియా స్టాండ్ తీసుకుంటారు. అవును. మనం ఎప్పుడు మాల్దీవ్స్ని ప్రేమిస్తూనే ఉన్నాం. చిన్న కంట్రీ, వాళ్ళకి ఇప్పుడు కూడా డీజిల్ మన దగ్గర నుంచి వెళ్తుంది. నేపాల్కి డీజిల్ మన దగ్గర నుంచి వెళ్తుంది. ఫుడ్ గ్రెయిన్స్ మన దగ్గర నుంచి వెళ్తుందండి. వాళ్ళంతా ల్యాండ్ లాక్డ్ కంట్రీస్. మాల్దీవ్స్ ఏమో ఐలాండ్, వాళ్ళకి ఎక్కడి నుంచి ఏమి రావు, మనం ఇవ్వాల్సిందే. మనం అక్కడ ఒక రాడార్ స్టేషన్ పెట్టుకున్నాము, మిలిటరీ బేస్ పెట్టుకున్నాము వాళ్ళని కాపాడడానికి, వాళ్ళ ప్రజలకి. వాళ్ళు ఇండియా అవుట్ అని ఎందుకండి అది క్యాంపెయిన్ క్రియేట్ చేశారండి. ఎందుకంటే వాళ్ళకి ప్రో చైనా వెళ్ళాలని అనుకున్నారు. అనుకున్న తర్వాత ప్రో చైనా విధానాలు వాళ్ళు ఏం చేస్తారంటే, చైనా వాడు మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాడు, మీ కంట్రీని కొల్లగొడతాడు, లీజ్కి తీసుకుంటాడు, తర్వాత మిమ్మల్ని గెట్టేస్తాడు. సో వాడు శ్రీలంకలో చేశాడు, పాకిస్తాన్ ఒపెక్ దీంట్లో జరిగేది అదే, నెక్స్ట్ మాల్దీవ్స్లో జరిగేది అదే. వాళ్ళు కూడా భయపడిపోయి ఉన్నారండి. డబ్బులు తీసుకుంటే రోడ్స్, డ్యాములు కట్టిన తర్వాత అది రీపే చేయడము చాలా ఇబ్బంది. వాళ్ళ క్లచెస్లోకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఎకనామిక్ పాలసీ క్లచెస్లోకి. అది సాఫ్ట్ లోన్స్ అని చెప్పి అవన్నీ హార్డ్ లోన్స్ అయిపోతున్నాయి. ఓకే. సో లాంగ్ స్టాండింగ్లో ఇండియా ఎప్పుడు నమ్మదగిన మిత్రుడే. ఓకే. నేపాల్ అయినా, భూటాన్ అయినా, పాకిస్తాన్ అయినా, లేకపోతే బంగ్లాదేశ్ అయినా, శ్రీలంక అయినా, మనం అందరితోటి మంచిగా కోరుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవండి, జీరో ఎక్స్పెక్టేషన్స్. మనకి ఎక్స్పెక్టేషన్ లేకున్నా చైనా ఇంటర్వెన్షన్ ఎక్కువైపోయేసరికి ఈ చిన్న చిన్న దేశాలు కూడా, భూటాన్, నేపాల్ కూడా మనకు దూరం అయ్యే పరిస్థితి కదా. వాళ్ళు రిలీజ్ అవుతున్నారండి. ముందు వెళ్తారు, ఏదో కొంత 100 మిలియన్ లేదంటే ఒక 200 మిలియన్ షార్ట్ టర్మ్ అవైల్ చేసుకుని ఆ రోడ్డు వేస్తాము అవి చెప్తారు. చెప్పిన తర్వాత ఆ ప్రలోభాలకు ఎవరైనా, చిన్న కంట్రీ, మన ప్రజలు బాగుపడతారేమో ఫండ్స్ ఉంటే అని చెప్పి అటువైపు వెళ్తారు. ఆ క్లచెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, రిలీజ్ అవుతారు. రిలీజ్ అయ్యి ఏదైనా అక్కడ విపత్తు వచ్చినప్పుడు ఇండియా ఫస్ట్ వస్తుంది, చేరుకునేది ఇండియానే. వాళ్ళకి ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు, మొన్న వరదలు వచ్చినాయి, ఇమీడియట్గా ఎన్డీఆర్ఎఫ్ టీంలు వెళ్ళిపోయినాయి. వాళ్ళకి ఏం కావాలో విత్ ఇన్ మినిట్స్ అండి. ఎర్త్‌క్వేక్స్ వచ్చినాయి,
1 అవర్‌లో మన టీమ్స్ వెళ్ళిపోయి అక్కడ ఎన్డీఎంఏ టీమ్స్ వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సిన రిలీఫ్ అంతా చేస్తున్నారు. ఎన్నో ట్రక్స్ ఆహ్, ఆహ్, ఈ మీరు విమానాల్లో సైనిక విమానాల్లో వెళ్ళిపోయి వాళ్ళకి ఫుడ్డు, అవును. మెడిసిన్స్ కావాల్సిన సామాగ్రి అంతా టన్నులు పంపించి వాళ్ళు అడగలే, మనమే పంపించేసాం. బా ఆ! అది మన మంచితనం. అంతే అండి. దానివల్ల బలహీనతగా తీసుకుంటున్నట్టున్నారు. బలహీనంగా తీసుకుంటే అక్కడ ప్రజలు గమనిస్తున్నారు కదండీ ఎవరు అనేది. రైట్ సార్. ఇదంతా జరుగుతుంది నేను ఒప్పుకుంటాను. సరే మనం ఏం చేస్తున్నాం, వాళ్ళేం చేస్తున్నారు. ది డిప్లొమాటిక్ క్లబ్ ఏం చేస్తుంది? అంటే ఈ యొక్క మన పొరుగు దేశాలతో సఖ్యత మనకు శాంతి రావాలి అంటే మీరు ముఖ్యంగా ఏమన్నా ఇప్పుడు స్ట్రాటజీ రచించారా? కరెక్ట్, మంచి మంచి క్వశ్చన్ అండి సార్. జిఎస్ గారు. సార్. యాక్చువల్గా మేము డిప్లొమాటిక్ క్లబ్ నేపాల్ చాప్టర్ ఓపెన్ చేసాం. అవును. ఓపెన్ చేసి అక్కడ లోకల్ ప్రజల్ని, పబ్లిక్ని, యూత్ని అక్కడ ఆ క్లబ్లో మెంబర్లుగా పెట్టి హ్మ్. ఇండియాకి ఒకసారి రండి. ఇండియాకి మీరు మీకు మాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధాలు ఉన్నాయి. అవును. శ్రీరాముడు పుట్టిన ప్లేసు, సీతాదేవి పుట్టిన ప్లేసు, మనం మనం అఖండ భారత్లో ఒక 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 మనమంతా కలిసి ఉన్నాం భాగం ఒకే ఒకప్పుడు. తాటి మీద. యెస్. అవును. ప్రజల మధ్యలో లాంగ్వేజ్ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు, వేష భాషలో వేరే ఉండొచ్చు, తినే తిండి మనమంతా ఒకటే. ఒకప్పుడు అఖండ భారత్లో అంతా కలిసే ఉన్నాం. అవును. నేపాల్కి నమ్మదగిన ట్రస్టెడ్ పార్ట్నర్ ఎవరైనా ఉన్నారంటే అది ఇండియా మాత్రమే. మనమే. అక్కడ పబ్లిక్లో మీకు చైనా కావాలా, ఇండియా కావాలా అంటే ఇండియా అని ముక్త కంఠంతో వాళ్ళందరూ చెప్తారు. వావ్! మనకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది, చదువుకి వాళ్ళ పిల్లలందరికీ చదువుకి అవకాశాలు కల్పించేది గోర్ఖా రెజిమెంట్ ఉందండి మన మిలిటరీలో. అవును. కరెక్ట్. అవును. మనం అలాగే మన ఐపీఎస్ వాటిల్లో గోర్ఖా వాళ్ళు వచ్చి, నేపాలీస్ వచ్చి ట్రైన్ అవుతారు ఆ! మన నేషనల్ పోలీస్ అకాడమీలో. అచ్చా! ఎంతో మనం ఒకే కంట్రీలు డిఫరెంట్ అయినా ఒకే తల్లి ఒకే పిల్లల్లాగా తెల్ల ఉంటాం. పిల్లలా ఉంటామండి. ఓకే. వాళ్ళకి డీజిల్, ఆహార ధాన్యాలు అన్నీ ఇక్కడి నుంచి వెళ్తాయి. మనం చిన్నప్పటి నుంచి చూస్తాం, వాళ్ళు డ్రగ్గులన్నీ ఇక్కడ అమ్ముకుంటారు, ఢిల్లీ తెగించి గల్లీ వరకు మన సెక్యూరిటీ గార్డ్‌లు కూడా వాళ్ళే కదా! వాళ్ళే మాక్సిమం. ఉంటారు. అవును. అవును. సో ప్రజలు మమేకమై ఉన్నారండి. అవును. పొలిటికల్ రెజిమీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. అవును. వాళ్ళు వాళ్ళ పొలిటికల్ దీని గురించి డివైడ్ చేస్తారు తప్ప ఓకే. ప్రజలంతా కలిసే ఉన్నారు. ఓకే. మీరు బంగ్లాదేశ్కి వెళ్ళండి. బంగ్లాదేశ్ అనే కంట్రీ ఈరోజు నిలబడిందంటే అది ఇండియా పుణ్యం. ఇండియా చాలా చేసింది వాళ్ళకి. ఓకే. వాళ్ళు పొలిటికల్ రెజిమీ లేకపోతే అంతర్జాతీయ ఒత్తిడి మేరకు కొంచెం దూరంగా ఉన్న సార్. ప్రజలంతా మనతోటే ఉన్నారు. ఓకే. రైట్. మన దేశాన్ని విశ్వగురువు మార్చాలి అనే ఒక లక్ష్యం మనకుంది. ఆ లక్ష్యం దిశగా డిప్లొమాటిక్ క్లబ్ ఏమైనా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున యుఎన్‌లో ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నాము. హ్మ్. మన ఇండియా సాఫ్ట్ ఇమేజ్‌ని ప్రమోట్ చేస్తున్నాము. ట్రేడ్ డెలిగేషన్ తీసుకెళ్తున్నాం. కల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్నాం వేరే కంట్రీస్‌లో. మన 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 సంస్కృతిని, సంప్రదాయాలని, మన వ్యాపార దీన్ని అన్నిటిని కలగలిపి ఓకే. మన ఇండియన్ మిషన్స్ ఏమున్నాయో ఇండియన్ మిషన్స్ ద్వారా అక్కడ ఈ సంస్కృతిలో భాగంగా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఓకే. మన సాఫ్ట్ ఇమేజ్ పెంచాల్సిన అవసరం డిప్లొమాటిక్ క్లబ్ ఉంది. మన ప్రధానమంత్రి గారు ఆల్రెడీ గ్లోబల్ అంబాసిడర్ ఫర్ ఇండియా. హ్మ్. ఆయన ఈ కంట్రీకి ప్రధానమంత్రి అయిన తర్వాత థర్డ్ టర్మ్ జరుగుతుంది. మన ఇండియన్ పాస్‌పోర్ట్‌కి రికగ్నిషన్ వాల్యూ బాగా పెరిగింది. హ్మ్. ఎక్కడ ఏ కంట్రీకి వెళ్ళినా ఇండియన్ అనగానే వాళ్ళు గుర్తింపిస్తున్నారు, ఓహ్! ఆదరిస్తున్నారు, గౌరవభావంగా చూస్తున్నారు. ఈ ఓకే. విశ్వగురువుకి కావాల్సిన లక్షణాలన్నీ మన దగ్గర ఉన్నాయి కదండీ. ఉన్నాయి. కానీ అంటే సార్ ఎకానమీ చూస్తే హ్మ్. వి ఆర్ గోయింగ్ టు బి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. ఆఫ్ కోర్స్. మై ఇండియా ఈజ్ 1.4 బిలియన్ పాపులస్ కంట్రీ, లార్జెస్ట్ పాపులేషన్, వాహ్! లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏవియేషన్, ఎవ్రీథింగ్ ఈస్ పారామీటర్స్ అన్ని పెంచుకుంటూ వెళ్తున్నాము. సో ఇంత చేస్తున్నాం. అంటే మన దేశం గ్లోబల్ పవర్‌గా అవతరించే అవకాశం ఉందా? తప్పకుండా ఉందండి. హ్మ్. మనది యంగెస్ట్ పాపులస్ కంట్రీ. ఓకే. అందరూ మీడియన్ ఏజ్ వచ్చి 27 ఏళ్ళు, 30 ఏళ్ళ మధ్యలో ఉన్నారు. ఓకే. నెక్స్ట్ 20 ఇయర్స్ మనమే యంగెస్ట్ కంట్రీ. హ్మ్. జపాన్ అంతా వృద్ధులైపోయారు. అవును. వేరే ఈవెన్ కంట్రీస్, చైనా ఆల్సో. చైనా వాళ్ళంతా యుద్ధాలు కూడా చేయడానికి పనిచేయరండి. అవును. చైనా మిలిటరీ. పూర్తి వృద్ధులు. అవును. మనకి కంబాట్ ఎలా చేయాలి, ఎలాంటి అల్టిట్యూడ్లో పనిచేయాలి, ఎందుకంటే పాకిస్తాన్తో యుద్ధాలు చేస్తూనే ఉన్నాం, అలర్ట్గా ఉంటా ఉన్నాము. మన అవును. మిలిటరీ వెరీ స్ట్రాంగ్ మిలిటరీ, మైటీ మిలిటరీ. అవును.
అండ్ మన మిలిటరీని మైటీ మిలిటరీ కింద మార్చడానికి కావాల్సిన ఆయుధ సంపత్తిని అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సమకూర్చుకుంటుంది ఇండిజినస్గా, అవును. దేశీయంగా. కరెక్ట్. అవును. బ్రహ్మోస్ చూడండి, అవును. నావిక్ చూడండి, మీరు నాగా పినాకి మిసైల్స్ చూడండి, లాంగ్ రేంజ్ మిసైల్స్ చూడండి, అగ్ని చూడండి. అవును. మనం సెల్ఫ్ సస్టైన్, సెల్ఫ్ రిలయంట్ అవుతున్నాం. కరెక్ట్. అవును. ప్రావర్టీ నుంచి ఎంతో మంది ప్రజలంతా నెక్స్ట్ లెవెల్కి వచ్చున్నారు. అవును. ట్రూ. ట్రూ. రైట్ సార్. మరి ఇప్పుడు మీరు గమనిస్తుంటారు కదా! ఇప్పుడు ఇది ఎన్నేళ్ల ఉద్యమం సార్ ఇప్పుడు మీరు చేస్తుంది? ఇది 10 ఏళ్ళ నుంచి చేస్తున్నామండి. 10 ఏళ్ల నుంచి. వండర్ఫుల్. చాప్టర్స్ పెట్టుకుంటూ వెళ్తున్నాము. మా వావ్! మా ఆబ్జెక్టివ్ ఏంటంటే 100 దేశాల్లో మా చాప్టర్స్ ఇప్పుడు ఉండాలి. 46 చాప్టర్‌లు అయినాయా ఇప్పుడు? అవునండి. 46. మొన్న రీసెంట్‌గా జపాన్‌లో ఒకటి ఓపెన్ చేసాము. ఓకే. ఆ! ఆ జపాన్ మంచి రెస్పాన్స్ వచ్చింది. వావ్! ఆ! అక్కడ డిప్లొమాట్స్ అలాగే మన ఇండియన్ డయాస్పోరా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చి మన దాంట్లో జాయిన్ అవుతున్నారు అక్కడ. కూల్. కూల్. ఆ! వాళ్ళే మన కల్చరల్ అంబాసిడర్‌గా ఉంటున్నారు. ఓహ్! మన కల్చర్‌ని ప్రమోట్ చేస్తున్నారు. బ్యూటిఫుల్. రైట్ సార్. ఇంత గమనించారు కదా! 10 ఇయర్స్‌లో మన దేశంకి ఏ దేశంతో సాంస్కృతికంగా మంచి సంబంధాలున్నాయి? అంటే ఆఫ్రికా అనే కాంటినెంట్‌లో మన పేరు చెప్తే చాలా విస్తృతంగా పెరిగిందండి. నిజమే సార్. ఇదివరకు మనము పెద్దగా ఇండియా పట్టించుకోలేదు. అవును. ఏదో లోన్స్ ఇస్తున్నాము, లేకపోతే వాళ్ళకి కావాల్సిన తిండి తిండికి గింజలు గింజలు. లేదా అవును. అవును. ఇవన్నీ అవును. పంపిస్తున్నాము. అంటే వాళ్ళ వాళ్ళ రియల్ పొటెన్షియల్ మనము అర్థం చేసుకోలేదు. హ్మ్. వాళ్ళని హక్కుని చేర్చుకునేది, దగ్గర చేర్చుకునేది మన గవర్నమెంట్ భారతదేశ ప్రభుత్వం ఇప్పుడు. ఓకే. ఓకే. ఎందుకంటే ఆఫ్రికా మోస్ట్ నెగ్లెక్టెడ్ కాంటినెంట్. కరెక్ట్. రిసోర్సెస్ రిచ్. అవును. కానీ ఎందుకో అవును. పబ్లిక్ చాలా మంచివాళ్ళు ప్రజలు. హ్మ్. బట్ వాళ్ళని అందరూ ఫ్రెంచ్ వాళ్ళు, జర్మన్స్, చైనీస్ అందరూ దోచుకోవడమే. దోచుకుంటున్నారు. ఇండియా మాత్రమే దగ్గర చేసుకుంది. అవును. మన G20 చూస్తున్నారు మీరు. G20లో మన ఇండియా ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు G21 కింద ఆఫ్రికన్ కాంటినెంట్‌ని దీనిలో కలిపి హ్మ్. వాళ్ళకి సముచిత స్థానం ఇచ్చింది వావ్! భారతదేశం. గ్రేట్. గ్రేట్. ఆ! వాళ్ళంతా ఇండియాని ఒక పెద్దన్నలా చూస్తున్నారు. హ్మ్. ఇంకంతకంటే మనకేం కావాలి చెప్పండి? సార్ కొందరు మోడీ దౌత్యం ఫెయిల్యూర్ దౌత్యము ఏమి జరగట్లేదు. అమెరికా మన మాట వినట్లేదు. అన్ని యుద్ధాలలో జరుగుతుంది. ఎవరు మన మాట వినట్లేదు. ఇదేం దౌత్యం అని ఒక మాట అంటున్నారు సార్. అది చూసే వాళ్ళకి అట్లా అనిపించొచ్చండి. దౌత్యం అనేది కనిపించేది వేరుంటుంది. లోపల వేరే ఉంటుంది. ఓకే. మనకి ఇండియా ఇంట్రెస్ట్‌కి ఎక్కడ విఘాతం కలగకుండా, ఓకే. రష్యాకి, అమెరికాకి అండ్ ఉక్రెయిన్‌కి యుద్ధం నాటో యుద్ధంలో ఉన్న మనకి ఇండియాకి ఏం కావాలి? ఎనర్జీ సెక్యూరిటీ కావాలి. మనకి ఇండియాకి ఏం కావాలి? ఫుడ్ సెక్యూరిటీ కావాలి. మనకి ఇండియాకి ఏం కావాలి? ఫారెన్ రిజర్వ్స్ కావాలి. మన ఇండియాకి ఏం కావాలి? లిటరసీ కావాలి. పబ్లిక్‌కి ఏం ఏం కావాలి? అది చూస్తుంది ఇండియా ఫస్ట్. ఓహ్! యాహ్! ఇప్పటిదాకా అమెరికా మాట మనం వింటున్నాము. ఇప్పుడు అమెరికా మన మాట వింటుంది. ఎందుకంటే వింటుందా? డెఫినిట్‌గా వింటుందండి. ఆ! ఎందుకంటే మనము 1.4 బిలియన్ పాపులస్ పాపులేషన్. కంట్రీ. అవును. లార్జెస్ట్ మార్కెట్ ప్లేస్ ఇన్ ద కంట్రీ. యాహ్! వాళ్ళ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కానీ, హ్మ్. ఆయిల్స్ కానీ, ఓకే. లేకపోతే సాఫ్ట్‌వేర్ గానీ, ఐటీ గానీ అన్నీ అన్ని వనరులు మన దగ్గర నుంచి వెళ్తున్నాయండి. వర్క్ ఫోర్స్ కానీ. కరెక్ట్. అవునండి. అవును. వాళ్ళ ఆయుధాలు వాళ్ళు ఇదివరకు చెప్తే కొనేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. మనకు చూజ్ చేసుకున్నాం. ఫ్రాన్స్ నుంచి కొనుక్కోవాలా? చెక్ నుంచి కొనుక్కోవాలా? రష్యా నుంచి కొనుక్కోవాలా? మనకి ఎక్కడ అవును. మనం వరల్డ్ మార్కెట్‌లో ఉన్నప్పుడు మనకు నచ్చింది మనకు వచ్చిన ప్రైస్‌లో కొనుక్కుంటాం. వాళ్ళు వద్దన్నారు. S-400 కొనుక్కున్నాం. ఆ S-400 మన పాకిస్తాన్ వార్‌లో బాగా బాగా ఉపయోగపడింది. ఉపయోగపడింది. అవునండి. అవును. రైట్. అట్లాగే సాంస్కృతికంగా మనకి ఏ దేశంతో అస్సలు బాలేదు. అంటే మనం రిపేర్ చేయడానికి వీలుగా మీరేమైనా రిపేర్ చేయాలనుకుంటే ఏ దేశంతో పాకిస్తాన్‌కి ఆబ్వియస్లీ పాకిస్తాన్ ఉందండి పక్కనే. కరెక్ట్. మనకి ఆహ్, అదృష్టమో, దురదృష్టమో పక్కన పాకిస్తాన్ విడిపోయాం మనం. ప్రజలు ఇప్పుడు కూడా సైకలాజికల్‌గా విడిపోయి ఉన్నారు. దాన్ని కలపాలంటే దాన్ని కలపాలంటే చాలా మంచి ప్రయత్నం ఆహ్, అవుతుంది. ఆహ్, చ అవునండి. కలపాలంటే ప్రజలు కలవాలి ముందు. అక్కడ వాళ్ళు ఇక్కడికొస్తున్నారు. ఇక్కడ వాళ్ళు అక్కడికొస్తున్నారు. కానీ ఎప్పుడైతే మీకు అక్కడ ఈ ఉగ్రవాదం ఉందో, ఉగ్రవాదం ఉన్న చోట శాంతి ఉండదండి. ఉండదండి. ముందు ఉగ్రవాదం పోవాలి. ఉగ్రవాదం పోవాలంటే ప్రపంచ దేశాలు కలవాలి. అవును. ఇది మీకు నాకు ఉన్న ప్రాబ్లమే కాదు. కాదు. అన్ని దేశాల్లోనూ ఉన్న ప్రాబ్లమ్ ఇది. యెస్. అందుకనే ఇండియా మొత్తం అంతా ఉగ్రవాదం పాకిస్తాన్. ఎవరున్నా, ఏ మూలనున్నా, ఏ రిలిజియన్‌లో ఉన్నా నాశనం చేయాలి. వాళ్ళందరిని దూరంగా పెట్టాలి.
నా ఉగ్రవాదం మీ ఉగ్రవాదం అనేది ఉండదు. అవును. మంచి ఉగ్రవాదం చెడు ఉగ్రవాదం ఉంది. ఉండదు, ఉగ్రవాదం ఉండదు. ఉగ్రవాదమే. అంతే అంతే. టెర్రరిజమే. వావ్! బాగా చెప్పారు సార్. వండర్‌ఫుల్. ఇది దిస్ ఈజ్ ఎరా ఆఫ్ టూరిజం, నాట్ టెర్రరిజం. సూపర్. మరి మీరేం చేస్తున్నారు? క్లబ్ ద్వారా ఏమన్నా అక్కడ స్టార్ట్ చేయబోతున్నారా క్లబ్? మాకు కొన్ని కనెక్షన్స్ ఉన్నాయండి. అది గవర్నమెంట్, ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా ఉందంటే హ్మ్. అన్‌రిపేరబుల్ కరెక్ట్. అవును. దీంట్లో ఉన్నాయి. యెస్. సో ఇక్కడ వాళ్ళు అక్కడ మాట్లాడుకోవడం, అక్కడ వాళ్ళు ఇక్కడ స్పైయింగ్ జరుగుతుంది. సో ఎగ్జాక్ట్‌లీ. గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండా ఏ ఆర్గనైజేషన్ ఏమి చేయకూడదు. ఓకే. ఓహ్! నేను ఎందుకంటే ఫస్ట్ అడిగిన ప్రశ్న ఇదే సార్. ఇదే. ఇదే ప్రశ్న ఆ! మిమ్మల్ని అడిగా ఫస్ట్. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఇప్పుడు చూడండి, ఎంత ఎంత రిపేరబుల్‌గా ఉంటే ఎన్‌జీఓలు వస్తారో అందరూ వస్తారు. కొన్ని దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్, సిరియా మీరు చూడండి ఎలా ఉక్రెయిన్ ఎట్లా అయిపోయినాయి. అవి మళ్ళీ కొద్దిగా ఆ ఫాస్ట్ తీసుకోవాలి. అవును. కొంచెం ఆ వార్ ఇంటెన్సిటీ తగ్గాలి. అవును. ప్రజలు కలవాలి. అప్పుడు దౌత్యం, అది పీపుల్స్ డిప్లొమసీ అయినా, ఓకే. గవర్నమెంట్ డిప్లొమసీ అయినా అక్కడ వికసిస్తుంది. రైట్. ఇక వ్యాపార పరంగా మీరు మంచి వ్యాపారవేత్త. సో గ్లోబల్ బిజినెస్ మ్యాన్. సో మీ మీ పరంగా ఆలోచిస్తే మనకు వ్యాపార పరంగా మంచి దోస్తాను ఎవరితో ఉంది మనకి? అమెరికాతో చేస్తున్నామండి. హ్మ్. అండ్ రష్యాతో చేస్తున్నాము. మనము బైపోలార్ కాదు, ఏ పోలార్‌లో లేము. అచ్చా! ఓకే. మనకి రష్యా కావాలి, అండ్ అమెరికా కావాలి, సింగపూర్ కావాలి, మలేషియా కావాలి, జర్మనీ కావాలి, మన ఫ్రాన్స్ వస్తువులు కావాలి. కొనేవాడు ఎవడైనా మనకు కావాల్సిందే. కావాలి. అది. ఇప్పుడు దాకా సెల్ఫ్ రిలయంట్‌గా లేము. అవును. ఈ లాస్ట్ 11 సంవత్సరాల్లో డిఫెన్స్‌లో గానీ, స్పేస్‌లో గానీ, టెక్నాలజీలో గానీ అంతా సెల్ఫ్ రిలయంట్ అయ్యాము. మనం ప్రపంచ దేశాలకి దిక్సూచిగా మారాము. మనం అన్నీ సప్లై చేస్తున్నాము. ఎక్స్‌పోర్ట్స్ చేస్తున్నాము. హ్మ్. వ్యాపారం బాగా పెరిగింది. ఓకే. అండ్ మన ఫారెన్ రిజర్వ్స్ మెయిన్‌గా ఫారెన్ రిజర్వ్స్ అండ్ గోల్డ్ టన్నుల కొద్దీ రిజర్వ్ బ్యాంక్‌లో రిజర్వ్ చేసి పెట్టుందండి. అంటే మన సేఫ్టీ అవును. గురించి, అవును. సెక్యూరిటీ గురించి. మీకు తెలుసు ఒకప్పుడు చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన జీడీపీ పడిపోయి, ఎకానమీ దెబ్బతిని, మన మళ్ళా బంగారాన్ని తాకట్టు పెట్టి ఒక నెల రోజులు రిజర్వ్స్ కావాల్సిన మాత్రమే. రిజర్వ్స్ కూడా లేకపోతే ఆ టైంలో మన తెలుగువాడు, మన పివి ప్రధాని నరసింహారావు. పివి అవును. నరసింహ గారు చొరవ, ఎలా సంస్కరణలు తీసుకొచ్చారు, దాన్ని ఇండియన్ ఎకానమీని ఎలా నిలబెట్టారు. అలా గాడిన పెట్టారు. అదైతే ఒక అద్భుతం. ఈజ్ అ హీరో. ప్రపంచ దేశాలకి పివి నరసింహ గారు చూపించిన మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహ గారు కాంబినేషను మామూలు కాంబినేషన్ కాదండి. సో నేను మీ నోట్లోంచి అఖండ భారత్, వికసిత భారత్ లాంటి పదాలు వింటున్నాను. మీరు కొంపతీసి బీజేపీ ఆర్గనైజేషన్ కాదు కదా? కాదండి. మాది నాన్ పొలిటికల్ అండి. ఆ, మా అబ్జెక్టివ్స్ నాన్ పొలిటికల్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఓకే. ఇట్స్ ఏ గ్లోబల్ ఫోరం. దీంట్లో అందరూ ఉంటారు. ఓకే. సో ఇది ఏ పార్టీకి ఎలైనైన లేదుగా. సంస్థ. ఓకే. చూస్తే అండ్ కొంచెం మేము అలా అనబడింది. వికసిత భారత్ ప్రమోట్ చేస్తాం. అచ్చా. అఖండ భారత్ గురించి చెప్తాము. ఓకే. వికసిత్ భారత్ ప్రమోట్ చేస్తాం. ప్రమోట్ డెవలప్డ్ నేషన్ 2047 డెవలప్డ్ నేషన్, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఉండాలనేది అందరి కళ. ఎస్, ఆఫ్ కోర్స్. సో దీని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది సార్? మీ ఆఫీస్ ఢిల్లీ అండి. అచ్చా. ఢిల్లీ. మేము అక్కడ ఒక 150 విదేశీ రాయబారులతోటి, వాళ్ళ ఎంబసీస్తో పనిచేస్తాము. వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్కి మేము అటెండ్ అవుతాం. మా ప్రోగ్రామ్స్కి అంబాసిడర్స్, అచ్చా. వాళ్ళ ట్రేడ్ అటాచెస్, మిలిటరీ అటాచెస్ అందరూ వస్తారు. ఓకే. మేము ఇండియా గురించి ప్రమోట్ చేస్తాము. అలాగే వాళ్ళ కంట్రీ నుంచి వచ్చే డెలిగేషన్స్ అన్నీ మేము రిసీవ్ చేసుకుంటాం, వెల్కమ్ చేస్తాము. మన మన ఇండియాలో ఉండే కార్పొరేట్స్కి, బిజినెస్ లీడర్స్కి వాళ్ళందరినీ కనెక్ట్ చేస్తాము. కనెక్ట్ చేసి మేము బిజినెస్ సమ్మిట్స్ చేస్తాము, ట్రేడ్ డెలిగేషన్స్ కండక్ట్ చేస్తాము, కల్చరల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తాము. ఓకే. సో సార్ ఈ మధ్య నెట్వర్కింగ్ అనేది చాలా పాపులర్ అయింది కదా? ఇప్పుడు మీ సంస్థని ఒక గ్లోబల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ కింద చూడొచ్చా? తప్పకుండా చూడొచ్చండి. ఎందుకంటే నెట్వర్కింగ్ విత్ రైట్ పీపుల్ ఎస్. అండ్ బిజినెస్ నెట్వర్కింగ్ మా దగ్గర ప్రూవెన్, టైమ్ టెస్టెడ్ అండ్ వెరిఫైడ్ కనెక్ట్స్ ఉంటాయి. ఎవరైనా ఇండియన్ బిజినెస్ పీపుల్ ఆఫ్రికాలోనో, అమెరికాలోనో, ఏషియన్లోనో బిజినెస్ చేయాలంటే నేను పలానా చోట పలానా వాళ్ళతో బిజినెస్ చేసుకోవచ్చు, చేయొచ్చా అని మమ్మల్ని అడిగితే మేము వాళ్ళ డ్యూ డిలిజెన్స్ అంతా చేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయించి వాళ్ళతో చేయొచ్చా, చేస్తే ఎలా చేయాలి, గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి, లా ఆఫ్ ల్యాండ్ ఏంటి, మీకు ప్రొసీజర్స్ ఏం కావాలి, ఒక కంపెనీని తీసుకెళ్తే అక్కడ చేయాల్సిన రిజిస్ట్రేషన్స్ ఏముంటాయి, ఇదంతా హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం.
బ్యూటిఫుల్. అడ్వైజరీ సర్వీసెస్ అని ఇస్తాం. అచ్చా అచ్చా. మా దగ్గర ఉండే ట్రేడ్ డెస్క్స్ ఏవైతే ఉంటాయో ఉమ్. అవన్నీ హ్యాండ్ హోల్డ్ చేస్తాయి మన ఇండియన్ ఎంఎస్ఎంఈకి. అచ్చా. ఓకే ఓకే. అండ్ ఇంకొకటి, మీరు యంగ్ డిప్లొమాటిక్ క్లబ్స్ కూడా స్థాపించే చేశారా, చేసే ఆలోచనలో ఆల్రెడీ ఉన్నారా? చేస్తున్నామండి. ఆ. కొన్ని యూనివర్సిటీస్ తోటి అకాడమిక్ పార్ట్నర్స్గా ఉండి, ఉమ్. ఎందుకంటే యూత్ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో, యూత్ Yes. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే మన సొసైటీకి అంతే కదా. వాళ్ళని నెక్స్ట్ జనరేషన్ లీడర్స్గా తయారు చేయడం ఎట్లాగా, ఉమ్. ఈ గ్లోబల్ రిలేషన్స్లో, జియో పాలిటిక్స్లో వాళ్ళని ఎలా ఇన్వాల్వ్ చేయాలి, ఉమ్. వాళ్ళకి ఎలా ఎక్స్పోజర్ ఇవ్వాలి. ఇప్పుడు వరకు మన సాఫ్ట్ స్కిల్స్ గురించి లేకపోతే లీడర్షిప్ స్కిల్స్ గురించి చెప్తున్నాము. అవును. ఐఆర్ స్కిల్స్ కూడా ఉండాలి, 2-3 ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి నేర్చుకోవాలి. అని మేము వాళ్ళకి ప్రమోట్ చేస్తామండి. ఓ. ఆ ప్రయత్నంలో భాగంగా చాలా యూనివర్సిటీస్లో తోటి మేము అకాడమిక్ పార్ట్నర్గా అగ్రిమెంట్స్ చేసుకున్నాము. ఉమ్. వాళ్ళ స్టూడెంట్స్కి ఈ ఐఆర్ మీద, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద, ఓకే. అలాగే డిప్లొమసీ, గ్లోబల్ డిప్లొమసీ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడము. ఐఆర్ అంటే? ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఓ ఓకే. రైట్. అంతర్జాతీయ వ్యవహారాల మీద రైట్. ఓకే. ఎక్స్పోజర్ ఇవ్వడము. ఓకే. వాళ్ళకి కావాల్సిన ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ డిప్లొమాట్స్తో చెప్పించడం. ఉమ్. డిప్లొమాట్స్ తోటి వీళ్ళు అనుసంధానమై పనిచేసి వాళ్ళ ఎక్స్పోజరు, వాళ్ళ టాక్స్ విని ఎక్స్పర్ట్ టాక్స్ పెడతాము. ఉమ్. అంబాసిడర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి, అచ్చా. అవి కండక్ట్ చేస్తాము. ఓకే. మీట్ అండ్ గ్రీట్స్లో ఎక్స్పర్ట్ టాక్స్ వస్తారు, యూత్ని అందరిని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళందరిని కలిపి వీళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్స్ క్యూఎండే కండక్ట్ చేసి ఇంటర్వ్యూ సెషన్స్ పెట్టించి అబ్బా. వాళ్ళ అవేర్నెస్ పెంచుతామండి. పెంచి యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ భారతీయ యువతని జపాన్ పంపించడం, జపాన్ యువతని ఇక్కడ రప్పించడం, యంగ్ జనరేషన్స్ని యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ చేస్తాం. ఓకే. అంటే వీసాల విషయంలో ఏమైనా హెల్ప్ చేస్తారా? వీసాల విషయంలో మేము రికమెండ్ చేస్తాం ఎంబసీస్కి. అచ్చా. ఓకే. ఈ స్టూడెంట్స్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి వెళ్తున్నారు, ఓకే. మా తరపుని ఓకే. మీరు వీసాస్ వీళ్ళకి ప్రొవైడ్ చేయండి, అక్కడికి వెళ్తే వాళ్ళు ఎక్స్పోజర్ అవుతారు, ఓకే. 2 కంట్రీస్ మధ్య ఒక కల్చరల్ బాండింగ్ వస్తుందని అవును. ఇలా మేము ఎన్నోసార్లు రికమెండ్ చేస్తారు. రికమెండ్ చేస్తాము. దానికి ఆ ఆనర్ ఎంబసీస్ కూడా చేస్తారా వాళ్ళు? హానర్ చేస్తారు, వీసాలు ఇస్తారు, అండ్ ప్రోగ్రామ్స్ కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. వెరీ నైస్. ఓకే. అట్లాగే చాలా దేశాల్లో మన తెలుగు విద్యార్థులు కానీ, మన భారతీయులు కానీ అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఉదాహరణకు ఫేక్ యూనివర్సిటీస్ కావచ్చు, లేదంటే మారిన వీసా చట్టాలు. ఇప్పుడు అమెరికాలో చూసాం, కాళ్ళకు బేడీలు వేసి తిప్పుతున్నారు మన వాళ్ళు. అది చాలా అన్యాయం. దుర్మార్గం అండి. ఎంత దుర్మార్గం అండి. దుర్మార్గం ఇట్లాంటివి అండి. జరిగినప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? అది చాలా దుర్మార్గం అండి. ఇప్పుడు ఒకసారి వాళ్ళు మొరేలు దెబ్బతింటే వాళ్ళు నైతికంగా దెబ్బతింటారు. ఎంత అన్యాయం. ఇప్పుడు వాళ్ళు ఒక చదువుకోవడానికి వెళ్ళారు, ఆ కంట్రీ మీద ఎన్నో ఆశలతోటి. అందరికీ చాలా వరకు ఈ డాలర్ డ్రీమ్స్, యుఎస్ డ్రీమ్స్ ఉన్నాయి. అంతే కదా. ఆ ప్రయత్నంలో అక్కడ వెళ్తే మంచి యూనివర్సిటీ చదువుకుంటే ఉద్యోగ మంచి life అవకాశాలు వస్తుంది. బాగుంటాయి, అవును. పేరెంట్స్ గౌరవపడిలో బతకాలని వెళ్తారు. ఈ వీసా నిబంధనలు లేకపోతే ఇమిగ్రేషన్ పాలసీస్, కొత్త రెజిమీ, అక్కడ పొలిటికల్ రెజిమీ వచ్చినప్పుడు, అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు మారుస్తూ ఉంటారు వాళ్ళ. అప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటామండి. సో వాళ్ళు అదే ముందే మా కంట్రీలో మీరు రావద్దు, మేము అడ్మిషన్స్ ఇవ్వమంటే ఏ ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉండదు అది కదా. ఆ కంట్రీ కాకపోతే ఇంకో కంట్రీకి వెళ్తారు చూడండి, చదువుకి. కనీసం పని చేసుకునేలా కూడా లేకుండా ఎంత క్రూరమైన అది చర్య. అది దాని మీద ఇప్పుడు అక్కడ కోర్టులు కూడా రెస్పాండ్ అవుతున్నాయి. ఆ, రెస్పాండ్ అయ్యి పాలసీస్ తప్పని చెప్పి ట్రంప్ బిల్స్ అన్ని వ్యతిరేకిస్తున్నాయి. సూపర్. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అన్ని ఆపుతున్నాయి. ఓకే. డెఫినెట్లీ వీ విల్ సీ ఏ గుడ్ న్యూస్ వెరీ సూన్. సూపర్ సూపర్ సార్. ఇప్పుడు దౌత్యపరంగా ఇంకా ముందుకెళ్ళాలి మన దేశం, ఇంకా చాలా చేయాల్సింది కదా. సో ఇలా చెయ్యాలి అంటే మీ ఆలోచన ఎట్లా ఉంది? ఏం చేస్తే భారత్ ఇంకా సూపర్ పవర్, సూపర్ గురు అయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఒకప్పుడు మనం నాన్ అలైన్మెంట్, అలీన విధానం అనే దానితో వెళ్ళాం. అవును. ఏ కుటుంబంలో జరగదు. చేరొద్దు. ఇండియా ఒక స్వతంత్రంగా అవును. దేశంగా ఉండి మనం ప్రియాంబుల్లోనే ఉంది, మన కాన్స్టిట్యూషన్లోనే ఉంది. అవును. మనం ఎవరి పంచన చేరడం అనేది లేదు. అవును. సో అదే మార్గం ఇప్పుడు కూడా అనుసరిస్తున్నాము. మనకు అందరూ కావాలి, అవును. అందరూ కావాలి. వసుదైక కుటుంబం అని మనం చెప్పే ఒక ఏకైక దేశం అవును. ఇండియానే. ఒక ఇండియా మాత్రమే. Yes. ఇండియాని. మిగతా వాళ్ళందరూ ఏదో నాటో కూటమో లేకపోతే రష్యా కూటమో ఇంకో కూటమో యూరోపో అని అట్లా పెట్టుకుంటాం. మనం అందరూ కావాలి, అందరితోటి మనం ఉండాలి, అందరితోటి మనం బతకాలి. రైట్. అంటే ఒక భారతీయుడిని ఒక గ్లోబల్ ఫోరం అధ్యక్షుడిగా ఈ ప్రపంచం అంగీకరిస్తుందా? తప్పకుండానండి. ఆ, ఒక భారతీయుడిని గూగుల్ సీఈఓగా చూసినప్పుడు, మైక్రోసాఫ్ట్ సీఈఓగా చూసినప్పుడు, సూపర్. యా. యునైటెడ్ నేషన్స్లో చూసినప్పుడు, అండ్ మన ప్రధానమంత్రి గారికి ఇచ్చిన ఎన్ని రివార్డులు వచ్చినాయండి. ఏ అవును. ప్రధానమంత్రికి రాలేదు. అవునండి. అవును.
వాళ్ళ కంట్రీ హైయెస్ట్ రికగ్నిషన్స్ ఇచ్చున్నాయండి అలాగా. అవును. మన ప్రయత్నం మనం చేద్దాం, పోయేదేముంది. అంతే కదా! మంచి ప్రయత్నం కూడా. మంచి సో, అంటే ప్రయత్నం. నాకు మీ మీద సందేహం కాదు. జనాలకు అర్థం కావడం కోసం అడుగుతున్నాను థ్యాంక్ నేను అంతే. సో, సాఫ్ట్ పవర్ అంటే ఏంటి సార్? సాఫ్ట్ పవర్ అంటే మనం యుద్ధాలు చేయకుండా ఓకే. చర్చల ద్వారా హ్మ్. సమస్యను పరిష్కరించుకోవడం ఎట్లా, ఓకే. అలాగే దౌత్యం ద్వారా. ఓకే. ఇప్పుడు మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నారు, పక్క దేశం ప్రాబ్లంలో ఉంది, మనం ఆదుకోవాలి. వాళ్ళు ఎకానమీ పాడైతే, మన నైబర్ పాడైతే, మన ఇంటి వాడు పక్కవాడు పాడైతే మనం కూడా పాడవుతాం. ఆటోమేటిక్. వాళ్ళ 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 వలసలు పెరుగుతాయి, అవును. వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది, కంట్రీ అయిపోతుంది. అవును. శ్రీలంకలో చైనా వల్ల శ్రీలంకలో సంక్షోభం వచ్చినప్పుడు మనం 2.5 బిలియన్ గ్రాంట్ ఇచ్చినామండి, బా! వితౌట్ ఎనీ ఆస్కింగ్ ఎనీ నో కండిషన్స్. వా! ఇండియన్ గవర్నమెంట్ 2.5 బిలియన్ ఆ! వాళ్ళు ఉద్దీపన ప్యాకేజ్ అనౌన్స్ చేసి ఇచ్చిందండి. ఎందుకు? పక్క దేశం పాడవకూడదు. అది మనకి వాళ్ళకి ఉన్న రిలేషన్స్. రిలేషన్స్. భూటాన్కి ఇప్పటికి కూడా మనం హెల్ప్ చేస్తూ ఉంటాం. భూటాన్ మన దేశంలో ఓ భాగంలాగా చూస్తాం ఇప్పుడు. చూస్తాం. కరెక్ట్. వాళ్ళ వాళ్ళ కింగ్ కూడా మనతో కలిసి మన ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రజలు మమైకమై ఉంటారు ఇండియాలో. సాఫ్ట్ పవర్ అంటే ఇదే. ఓకే. రైట్ సార్. ఒక సమున్నత ఆశయం మీరు తీసుకుంది. ఒక గొప్ప ఆలోచన. అంటే ప్రజల మధ్య సహకారం, ప్రజల మధ్య ఫ్రెండ్‌షిప్ ద్వారా ప్రపంచాన్ని అది గ్లోబల్ విలేజ్ చేద్దామని మీ ఆలోచన చాలా గొప్పది. కానీ నిజంగా ఈ పద్ధతిలో ఈ ప్రపంచ శాంతి, సహకారం అనేది సాధ్యమవుతుందని నమ్ముతున్నారా సార్? బలంగా నమ్ముతానండి. అవునా? ఎందుకంటే ఈ వార్స్ అనేవి కలకాలం ఉండవు. హ్మ్. ఈ ఈ ఈ వాళ్ళలో వాళ్ళకొచ్చిన చిన్న ఈగోల వల్ల, యాటిట్యూడ్ వల్ల, లేకపోతే గుత్తాధిపత్యం వల్ల ఈ వార్స్ జరుగుతున్నాయి. ఓకే. ఈ వార్ ఎల్లకాలం ఉండవు. ఓకే. శాంతి నెలకొంటుంది అండ్ ప్రజలు బాగుంటారు, అంతా సెట్ అవుతుంది, అంతా సామరస్యంగా ఉంటుంది అనేది మా సంకల్పం అండ్ మా ఆశయం. ఆశయం. సూపర్. అంటే గ్లోబల్ సిటిజన్ అనే భావన చాలా గొప్పగా ఉంది నిజంగా. ఇది సాధ్యమయ్యే పనేనా సార్? తప్పకుండా అవుతుందండి. ఎందుకంటే మీరు మీకు మీరే ఇప్పుడు బిఎస్ గారు ఒక అంబాసిడర్ అనుకుంటే, గుడ్ విల్ అంబాసిడర్ ఉంటే, అవును. మీరు ఈ ప్రపంచమే నాదనుకుంటే ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయండి? మధ్యలో కరెక్ట్. బోర్డర్స్ ఎక్కడ ఉంటాయి? కరెక్ట్. అందరూ నా వాళ్ళే అనుకుంటే అవును. జరగబోతుందండి. టెక్నాలజీ మొత్తాన్ని అందరినీ కలిపేసింది ఇప్పుడు. అవును. ఎక్కడి నుంచి ఎవరైనా ఎక్కడైనా ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు. అవును. కమ్యూనికేషన్స్ పెరిగినాయి, బాంధవ్యాలు పెరిగినాయి. పెరిగినాయి. బట్ డిజిటల్ డివైడ్ కూడా ఉంది అట్ ద సేమ్ టైం. ఇంకా మనుషులు కలవట్లేదు సార్. మనుషులు కలుస్తున్నారు కానీ మనుషులు కలవట్లేదు. మనసులు ఎప్పుడు కలుస్తాయి అంటే ఈ గ్యాడ్జెట్స్ అన్ని దూరం పెట్టి మాట్లాడుకుంటే అక్కడ కూడా డైలాగ్. అది కష్టం కదా సార్. గ్యాడ్జెట్స్ని మన ఫోన్ లేకుండా మనం ఒక సెకండ్ ఉండగలం. ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏ ఎరాలో ఈ ఒక ఉద్యోగాల పరిస్థితి ఏంటి సార్? ఏమంటే ప్రతి టెక్నాలజీకి మంచి చెడు ఉంటాయి. అది మనం చూసే వాడుకునే విధానం బట్టి ఉంటుంది. ఓకే. అతి సర్వత్రా వర్జేత్. ఎక్కువ ఏది చేసినా మీకు అలాగే ఉంటుంది. సో ఏఐ తోటి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుందండి. ఎంప్లాయ్మెంట్ పోతుందని ఇప్పుడు మీకు గుర్తుందో లేదు, మన ఇండియాలో కంప్యూటర్స్ ప్రవేశపెట్టినప్పుడు ట్రేడ్ యూనియన్స్ ధర్నాలు చేసినాయి ఆఫీసుల ముందు. కంప్యూటర్లు పెడితే మా ఉద్యోగాలు పోతాయి. ఈ రోజు చూడండి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి. కానీ ఒక్కటి చెప్తాను సార్, ఏఐతో మొన్న నేనే చూసాం. మా అమ్మాయిని ఏఐ ఎక్స్పర్ట్ చేద్దాం అనుకున్నాను నేను. సో నేను ఏఐని అడిగాను, చాట్ జీపీటీని. సో ఇట్లా మా అమ్మాయిని ఏఐ ఎక్స్పర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, చేయొచ్చా అంటే అది ఏమని తెలుసా, నేనున్నా కదా ఇంకొక ఎక్స్పర్ట్తో పని ఏంటి, ఏదైనా నేనే చేస్తాను, యాప్స్ నేనే క్రియేట్ చేస్తాను, అన్నీ నేనే చేస్తాను, ఇంకా ఎక్స్పర్ట్తో అవసరం ఏంటి, ఇది చూస్ చేసుకోకు అని చెప్తుంది. అది ఏ అంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఆల్వేస్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ని బీట్ చేసే ఇంటెలిజెన్స్ ఇప్పుడు దాకా లేదండి. వస్తుందంటారా రాదంటారా? టెక్నాలజీని క్రియేట్ చేసిందే హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి. అవును. ఏ టెక్నాలజీ అయినా సరే ఆ టెక్నాలజీని పరిమితుల్లో వాడుకుని అది డిస్ట్రక్షన్ కాకుండా డెవలప్మెంట్ వాడుకుంటే ప్రపంచానికి ఉపయోగపడుతుంది. సార్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న పేపర్లో కూడా వచ్చింది, ఇవాళ కూడా వచ్చింది పేపర్లో, మీరు చూడొచ్చు. ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారంట. చేసిన తర్వాత ఇంజనీర్లు, దాన్ని తయారు చేసిన ఇంజనీర్లు మెయిల్కి యాక్సెస్ ఇచ్చారంట. దానికి మన మెయిల్స్ యాక్సెస్ చేసే ఛాన్స్ ఇచ్చారు. సో ఒక ఇంజనీర్ ఇంకొక ఇంజనీర్కి చెప్తుండంట, సో ఇది మనకు సరిపోవట్లేదు, దీనికి 2.0 చేద్దాం, వెర్షన్ చేంజ్ చేద్దామని మెయిల్ చేశారంట. వెంటనే అది చూసేసి, మీరు నన్ను టచ్ చేస్తే
మీ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్, మీ పర్సనల్ విషయాలన్నీ నేను సోషల్ మీడియాలో పెడతా, మీరు నన్ను ముట్టుకోవడానికి వీలు లేదని వార్నింగ్ ఇచ్చిందంట అది. చాలా హిలారియస్ సిచ్యువేషన్ ఇది. ఇది ఎంత భయంకర ఎట్లా అంటే సిచ్యువేషన్. అల్గారిథం క్రియేట్ చేసేసి దాంట్లో ఉన్న డేటా అంతా ఏఐ కనెక్ట్ చేసి ప్రతి దాన్ని క్యాప్చర్ చేసి అది దానికి అలర్ట్స్ ఇచ్చే ఒక ప్రాసెస్ క్రియేట్ చేసినప్పుడు ఎక్కడైనా ఒక అల్గారిథం మిస్ అయిందనుకోండి, అది డాటా బ్రీచ్ కింద వచ్చి దానికి అదే అలర్ట్స్ వస్తుంది. మీరు ఇవన్నీ ఇవన్నీ వింటూ ఉంటే అదే different గా అంటున్నా. అనిపిస్తుంది. సో దీన్ని కూడా క్రియేట్ చేసింది మళ్ళీ మన మనిషే. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మన టెక్నీషియన్స్. అంతే కదా, అవును. కానీ దీన్ని చెడుకు వాడాలనే ఆలోచన ఉన్న వాళ్ళు చేస్తే పరిస్థితి ఏంటి ఏమంటే సార్? డీప్ టెక్ ఉంది. డీప్ టెక్లో బిఎస్ గారు ఆ, ఆ, వేరే ఎవరితోటో సంభాషిస్తున్నారు. అవును. దాన్ని మార్చి మార్ఫింగ్ చేసి రాత్రే విత్ ఇన్ సెకండ్స్లో టెక్నాలజీ యూజ్ చేసి మార్ఫింగ్ చేసేసి డీప్ టెక్లో వాడేస్తారు. చూడండి. దాన్ని ప్రూవ్ చేయడానికి, అది తప్పు అని మళ్ళా ప్రూవ్ చేయడానికి మళ్ళీ టెక్నాలజీ వాడాలి. ఇన్ని కష్టాలు పడాలి చూడండి. సో డీప్ టెక్లో కూడా దాన్ని పరిమితుల్లో వాడుకుంటే కొన్ని కంట్రీస్లో వాట్సాప్ నిషేధం అండి. అవునా? కొన్ని కంట్రీస్లో ఇప్పుడు మీకు దుబాయ్ లాంటి కంట్రీలో Sir. వాట్సాప్ కాల్ పనిచేయదండి. ఆ, వాళ్ళకి అక్కడ నిజమే, వాట్సాప్ నిజమే. కాల్ కరెక్టే, కరెక్టే, అవును, అవును. ఓకే. వాళ్ళ ఓన్ యాప్ ఉంటుంది, బాటిమ్ అని, అది వాడతారు. అవును, అవును సార్, అవును. రైట్ సార్. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ సంబంధాలు ఎలా ఉంటాయి సార్ ఇప్పుడున్న సినారియో చూస్తుంటే? ఏమండి ఇప్పుడు కరెక్షన్స్ అయ్యే స్టేజ్ అండి. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ కంట్రీ ఎకానమీ బాగుండాలి, ఆ, వాళ్ళ ప్రజలు బాగుండాలి అని కోరుకోవడం తప్పులేదు. తప్పలేదు. కానీ ఎదటివాడి వినాశంతో మన ప్రజలు బాగుండాలని తప్పు. తప్పు. ఇది వార్లు చేసే ఎరా కాదు, యుద్ధాలు చేసే ఎరా కాదు. యుద్ధాల వల్ల నాశనం తప్ప ఏముండదండి. ప్రకృతి నాశనం ఇస్తుంది, నాశనం పోతుంది, ప్రజలు నాశనం అయిపోతారు, ఎకానమీ నాశనం అయిపోతుంది, ఎన్నో మిలియన్స్ ఆఫ్ కుటుంబాలు రోడ్డున పడతాయి, పిల్లలు చిన్న పిల్లలు అంతా పోతారు, జనరేషన్స్ పోతాయండి. అవునండి. సో ఈ టైంలో అందరూ ఒక తాటి మీదకి వచ్చి డిఫరెంట్గా వస్తారండి. కరెక్షన్ జరుగుతుంది. కరెక్షన్ జరగాలని కోరుకుందాం కూడా. జరగాలని కోరుకుందాం. మాలాంటి ఆర్గనైజేషన్ చేసే ప్రయత్నం ఇది. అవును. కానీ మీలో సిన్సియారిటీ కనిపిస్తుంది నాకు. ఇదేదో Thank you. ఊరికే మనం పెట్టుకున్నాం అని లేకుండా మీ ఫీలింగ్స్లో కూడా అది ఆ నిజాయితీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అండి. యా. అయితే ఇది ఆ ప్రయత్నంలో భాగంగా మేము అన్ని కంట్రీస్, అక్కడ ఉండే కల్చరల్ ఆర్గనైజేషన్స్, అలాగే ఎవరైతే పాలసీ మేకింగ్లో ఉంటారో వాళ్ళందరితోటి మాట్లాడడం, కలవడం, ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తామండి. ఓకే. వాళ్ళు కూడా ఎవరు వార్లు ఇష్టపడరు. రష్యాలో వారు ఎవరు జరుగుతున్న ఇష్టపడతారు ప్రజలు సార్? అవును. లేరు. ఎందుకంటే వాళ్ళ సైనికులే పోతున్నారు, అంతే కదా, వాళ్ళ ఎకానమీ పాడైపోతుంది, కంట్రీ వెనకబడిపోతుంది. అంతే కదా సార్. సో ఇది ఎప్పటికైనా వార్లకి ఎండ్ అవ్వాల్సిందే. పీస్ ప్రివేల్స్, ఎస్, శాంతి నెలకొల్పాల్సిందే. ఎస్. అది తొందరలో చూడబోతున్నాము. అది ఎప్పుడు అనేది టైం విల్ డిసైడ్. రైట్. వాతావరణంలో వస్తున్న మార్పులు, గ్లోబల్ వార్మింగ్ లాంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం. పావర్టీ, పేదరికం, డిసీజెస్. ఇప్పుడు డిసీజెస్ కూడా గ్లోబల్ డిసీజెస్ వస్తున్నాయి. ఇలాంటి వాటి విషయంలో డిప్లొమాటిక్ క్లబ్ ఎట్లాంటి వ్యూహంతో ఉంది? యునైటెడ్ నేషన్స్లో ఎస్డిజి గోల్స్ అని ఉంటాయండి. అచ్చా. సస్టైనబిలిటీ డెవలప్మెంట్ గోల్స్ అని ఒక చార్టర్లో ఒక 27 గోల్స్ తీసుకుని యుఎన్ ఏం చెప్పిందంటే ఈ 27 గోల్స్ అందరూ పాటించాల్సిందే. ఓకే. చేస్తే అక్కడ స్వయం సమృద్ధి, మానవ వృద్ధి అండ్ ప్రపంచీకరణ జరిగి అన్ని ఎకానమీస్ బాగుండి, వనరులు పాడవకుండా, విపత్తులు రాకుండా, గ్లోబల్ వార్మింగ్ లేకుండా ఉండాలని చెప్పి ఎస్డిజి గోల్స్ పెట్టారండి. అది ఇంప్లిమెంటేషన్ గ్లోబల్గా జరుగుతుంది. కొందరు ముందుకు వెళ్ళారు. కొన్ని కంట్రీస్ అయితే ఆల్రెడీ 2030కి రీచ్ అయిపోవడానికి రెడీ ఉన్నాయి. ఓ వావ్. లైక్ నార్వే, స్వీడన్ అండ్ ఫిన్లాండ్. ఇవన్నీ మనం 2040కి పెట్టుకున్నాం. ఎందుకంటే కర్బన్ ఉద్గారాలు తగ్గాలన్నా బొగ్గు లాంటి వాటి మీద ఆధారపడి ఉన్న దేశం మనది. అవన్నీ స్లోగా తగ్గించుకుని అప్పుడే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పి మన ఇండియా అనౌన్స్ చేసి అన్ని కంట్రీలని సోలార్ అలయన్స్లో తీసుకుని చాలా అలయన్సెస్లోకి వచ్చినాయండి. ఇప్పుడు వచ్చి అందరూ కలిసి ఈ సోలార్ని ఎలా వాడుకోవచ్చు, క్లీన్ టెక్ ఎలా వాడుకోవచ్చు అని చెప్పి పాలసీస్ క్రియేట్ చేసుకుని ఆ దిశగా ప్రయాణిస్తున్నాం. ఇప్పటికే అలాగే పెట్రోలు, డీజిల్, దాంట్లో ఇథనాల్ కలుపుతున్నాం.
కలిపి ఆ ఉద్గారాలు తగ్గించడానికి అవును. చాలా చేంజెస్ వస్తున్నాయి. రైట్. మనం ఇప్పుడు ఐడల్ వాడుతున్నాము, బొగ్గు దిగుమతులు అవి తగ్గిస్తున్నాము, అలాగే బొగ్గుని మైనింగ్ అవి కూడా తగ్గిస్తున్నాము, అవును. థెర్మల్ పవర్ ప్లాంట్స్ అన్ని ఆపేస్తున్నాము. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ తగ్గాలని చెప్పి అట్లీస్ట్ 2 degrees తగ్గాలంటే చాలా ప్రయత్నాలు చాలా చేయాలి. ప్రయత్నాలు చేయాలి. మీరు అంటార్క్టికా, ఆర్కిటిక్ ఇవన్నీ కరిగిపోతున్నాయి. కరిగిపోతున్నాయి. ప్రకృతి వినాశనాలు, కలామిటీసు అవును. ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లే. బా. భూకంపాలు. అవును. మన డిప్లొమాట్ క్లబ్‌లో విమెన్‌కి ఇస్తున్న ప్రాధాన్యత ఎలా ఉంది? మేము మహిళా సాధికారత గురించి మాట్లాడమండి. హ్మ్. మహిళల్ని ఎలా ఎంపవర్ చేయాలి ఒకటి, హ్మ్. మహిళల్ని ఎలా ఉమెన్ లెడ్ ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి అంటే లేడీసే వాళ్ళు కంపెనీస్ పెట్టుకుని వాళ్ళే రన్ చేసుకునే ప్రయత్నం ఎలా చేయాలని చూస్తున్నామండి. హ్మ్. అంతేగాని డొమెస్టిక్ వైలెన్స్ మీద వాటిలో ఎప్పుడు ఉంటుందంటే ఫైనాన్షియల్గా వాళ్ళ ఫ్రీడమ్ ఉన్నప్పుడు, అవును. వాళ్ళకంటూ థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు, ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళకంటూ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు, Yes. వాళ్ళకంటూ ఒక ఎక్స్పోజర్ ఉన్నప్పుడు, యెస్. సోషల్ స్టేటస్ ఉన్నప్పుడు ఎలాంటి తారతమ్యాలు రావు. వాళ్ళని చిన్నగా చూడము. అవును. వాళ్ళు కూడా గర్వంగా బతుకుతారు. అంతే ఆ కదండీ. ప్రయత్నంలో మేమేం చేస్తామంటే యూత్ Sure. డిప్లొమసీ కానీ, Okay. ఉమెన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ కానీ హ్మ్. చేస్తామండి. హ్మ్. దానిలో భాగంగా యునైటెడ్ నేషన్స్లో యుఎన్ఓడిసి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అచ్చా. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఫర్ నార్కటిక్స్ అండ్ క్రైమ్స్ ఎగ్నెస్ట్ ఉమెన్ అని. ఓహ్! వాళ్ళు యునిసెఫ్, యుఎన్ ఉమెన్, ఈ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉమెన్ లెడ్ ప్రోగ్రామ్స్ చేస్తాయండి. ఓకే. వాళ్ళు మన నేషనల్ ఉమెన్ కమిషన్ ఢిల్లీలో ఉంటుంది. మన స్టేట్ కమిషన్స్ ఎలా ఉంటాయో నేషనల్ కమిషన్ ఉంటుంది ఫర్ అచ్చా. ఉమెన్. ఓకే. వాళ్ళు లాంటి పాలసీస్ తీసుకుంటారు, ఇంప్లిమెంట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ అది అటానమస్ బాడీ బై కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ అయ్యి వచ్చింది అది. ఓకే. సో ఎన్సిడబ్ల్యూ అనేది వెరీ పవర్ఫుల్ బాడీ. వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ అండ్ మెజిస్ట్రేటివ్ అధికారాలు ఉంటాయి ఎన్సిడబ్ల్యూ కౌన్సిల్కి. వాళ్ళతో మేము వర్క్ చేస్తాం, వావ్! వాళ్ళతో మేము కలిసి పనిచేస్తాం. హ్మ్. ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి, ఎలాంటి కెపాసిటీ బిల్డింగ్ యాక్టివిటీస్ చేయాలి, ఇవన్నీ పాలసీస్ క్రియేట్ చేసి ఎన్సిడబ్ల్యూకి ఇస్తుంటాం. వావ్! చాలా ఎక్స్‌టెన్సివ్‌గా వర్క్ Thank you చేస్తున్నారు అండి. నిజంగా. అండ్ నెక్స్ట్ మైల్‌స్టోన్ ఏంటి సార్? మీ డిప్లొమాటిక్ క్లబ్ నుంచి? డిప్లొమాటిక్ క్లబ్ ఇంత వర్క్ చేస్తున్నప్పుడు గ్లోబల్ రికగ్నిషన్ ఎప్పుడు వస్తుందంటే యునైటెడ్ నేషన్స్లో ఎకోసాక్ డివిజన్ అని ఉంటుందండి. ఓకే. ఎకోసాక్ డివిజన్లో మనకి కన్సల్టేటివ్ స్టేటస్ ఇస్తారు ఓకే. మన డిప్లొమాటిక్ క్లబ్. ఓకే. ఆ ప్రయత్నం జరుగుతుంది. అది తొందరలో Wow. రాబోతుంది. ఆ గుడ్ న్యూస్ మీకు కూడా వస్తే? చెప్పబోతున్నాం. వస్తే అప్పుడు ఏదైనా 2 కంట్రీస్ మధ్య కానీ, ఆ! ప్రపంచంలో ఏ కంట్రీ తోటైనా సరే ఈ దౌత్య సంబంధాల్లో నెగోషియేషన్ చేసే పాత్ర పోషించొచ్చు. ఓహ్! అండ్ మన దేశం నుంచి యుఎన్లో వర్క్ చేయడానికి, యుఎన్తో పనిచేయడానికి మనం ఇక్కడి నుంచి కొందరిని డెలిగేట్ చేయొచ్చు. ఓకే. యుఎన్లో వెళ్ళి మాట్లాడండి, మన వాయిస్ వినిపించండి, మన రిప్రజెంటేషన్ కావాలి అక్కడ అని చెప్పి మేము మన ఆర్గనైజేషన్ నుంచి యుఎన్కి డెలిగేట్ చేయొచ్చండి. ఆ! మీరు ఆల్రెడీ యూఎన్ అంటే బేస్డ్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు కదా? పనిచేస్తున్నామండి. నేను యుఎన్లో ఎస్డిసి వీక్లో అటెండ్ అయ్యాను, ఓహ్! ఎస్డిసి ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యాను. ఐక్యరాజ్య సమితి అంటే చిన్నప్పటి నుంచి నాకు ఎందుకో ఒక మన గొప్ప సంస్థ. నిజంగా అండి. మన కోఫీ అన్నన్ లాంటి Yes, వాళ్ళు అవును. పనిచేస్తున్నారు బౌ సెక్రటరీ జనరల్. కరెక్ట్. అవును. అది ఎలా ఉంటుందో చూడాలి, దాంట్లో మాట్లాడాలని చెప్పి నా కోరిక తీరింది. వావ్! 2 years బ్యాక్ నన్ను యునైటెడ్ నేషన్స్ నన్ను ఇన్వైట్ చేసింది. అక్కడికి వెళ్ళడం అటెండ్ అవ్వడం జరిగింది. హ్మ్. ఆ ఫోరం మీద మాట్లాడుతున్నప్పుడు భారతీయ పౌరుడిగా ఆ ఫోరంలో మాట్లాడడం చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. మేము భారతీయులను కూడా గర్విస్తున్నాం మీకు Thank you. అవకాశం వచ్చినందుకు Thank you. నిజంగా. సో మీకు యూఎన్‌తో ఉన్న రిలేషన్ ద్వారా డిప్లొమాటిక్ క్లబ్‌కి ఏమైనా ఉపయోగం కలుగుతుందా? డెఫినెట్గానండి. హ్మ్. ఇప్పుడు యుఎన్ వాయిసే గ్లోబల్ వాయిస్. ఓకే. ఇప్పుడు అవునన్నా కాదనుకున్నా యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక 5 దేశాలకు వాయిస్ ఉంది. అవును. దాన్ని ఎక్స్పాండ్ చేయాలి, ఎక్కువ కంట్రీస్కి వాయిస్ ఉండాలి. బ్రెజిల్, అవును. ఇండియా లాంటి కంట్రీస్ దాంట్లో అవును. రావాలి. ఎక్కువ పాపులస్ కంట్రీస్, ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీస్కి వాయిస్ ఉండాలి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పి దాన్ని ఎక్స్పాండ్ చేయమని మనం ఎప్పటి నుంచో అడుగుతున్నాము. హ్మ్. శాశ్వత సభ్య దేశంగా ఉండాలని. యెస్. అది తొందరలో నెరవేరబోతుంది. యెస్. అన్ని కంట్రీస్ ప్రెజర్ పెడుతున్నాయి. అవును. ఇది ఈ వార్స్ సిచ్యువేషన్లో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్ చేరడం చాలా ఇంపార్టెంట్ అండి. అవసరం కూడా. యెస్. సార్ ఫైనల్‌గా ప్రపంచ యువతకి, ప్రపంచ మహిళలకి మీరిచ్చే సందేశం ఏంటి? మీ సొసైటీని ప్రేమించండి, మీరు చేసే వర్క్ని ప్రేమించండి. హ్మ్.
మన మన ఈ సొసైటీలో భిన్న జాతులు ఉంటాయి, భిన్న మనస్తత్వాలు, మనస్తత్వాలు. డైవర్సిటీ ఉండొచ్చు. అవును. కానీ అంతా ఒక ఫ్యామిలీ. పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఎక్కడ ఉంటుందో అక్కడే బిజినెస్ జరుగుతుంది. పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఎక్కడ ఉంటుందో అక్కడే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంటుంది. ఓకే. అక్కడే నెక్స్ట్ జనరేషన్ అభివృద్ధి చెందుతారు. మీరు ఏం చేసినా ఒకటే మెసేజ్ యూత్కి, మీరు మీ అకాడమిక్స్ మీదే ఆధారపడకండి. ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతోంది అప్డేట్ అవ్వండి, ఓకే. లాంగ్వేజ్ నేర్చుకోండి, వేరే యూత్తో కలవండి, వేరే కంట్రీస్ విజిట్ చేయండి, గవర్నమెంట్ పాలసీ మేకింగ్లో ఇన్వాల్వ్ అవ్వండి, మీ వాయిస్ను వినిపించండి. ఉమ్. గవర్నమెంట్ విధానాలను మీరు ఇంప్లిమెంట్ చేసుకోవడం కాదు, వాళ్ళ పాలసీస్లో మీరు కూడా మీ రోల్ ప్లే చేయండి. డిప్లొమాట్ క్లబ్లో చేరాలంటే ఏం చేయాలి? యూత్ కానీ ఎవరైనా దానికి ఏమన్నా మెంబర్షిప్ ప్యాటర్న్ అట్లా ఉంటుందా? యూత్ వాళ్ళు వాలంటరీగా జాయిన్ అవ్వచ్చండి. ఓకే. ఎనీ ఎడ్యుకేటెడ్ యూత్. ఓకే. అండ్ వాళ్ళ మెంబర్షిప్ వాలంటీర్గా ఉంటుంది, వాలంటీర్ అచ్చా. అప్లికేషన్ ఉంటుంది. ఓకే. మా ఆఫీస్ని కాంటాక్ట్ చేస్తే దాంట్లో వాళ్ళు అచ్చా. ఒక అప్లికేషన్ ఉంటుంది. వాళ్ళ విద్యార్థులు ఎక్కడ పుట్టారు, ఉమ్. ఏం చదువుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు, దేశం గురించి వాళ్ళ అభిప్రాయం ఏంటి, ఓకే. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఓకే. దాని మీద కొంత ఓ. తీసుకుంటాము, వాళ్ళతో మాట్లాడతాము, వాలంటీర్గా తీసుకుంటాము. ఉమ్. ఇంటర్న్స్ తీసుకుంటాము, రీసెర్చ్ ఇంటర్న్స్. అచ్చా. ఓకే. వాళ్ళు ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్, ఇండియా ఇజ్రాయెల్, ఇలా రెండు దేశాల మధ్య జరిగే రిలేషన్స్ మీద వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళ పేపర్ మాకు సబ్మిట్ చేస్తారు. బ్యూటిఫుల్. వాళ్ళని మేము రీసెర్చ్ ఇంటర్న్స్ అంటాం. వాళ్ళని తీసుకుని వాళ్ళ రీసెర్చ్ పేపర్స్ని పబ్లిష్ చేస్తాం, గవర్నమెంట్కి ఇస్తాం, అన్ని గవర్నమెంట్స్కి. అచ్చా. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. సో నైస్ ఆఫ్ యూ Thank you అండి. మూర్తి సార్. మీరు ఇంత టైం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు. Thank you so అట్లాగే much. నిజంగా ఒక అద్భుతమైన ప్రయత్నం సార్. మీ అందరం మనసా వాచ కర్మన మీ ప్రయత్నం సక్సెస్ కావాలని దేవుని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి బిఎస్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you. సో చూశారు కదా డాక్టర్ మూర్తి గారితో ఒక అద్భుతమైన బిఎస్ టాక్ షో. సో ఇందులో చెప్పిన విషయాల్ని ఆకలింపు చేసుకొని ది డిప్లొమాట్ క్లబ్కి మనవంతుగా మనం ఏ విధంగా సహకరించవచ్చు, వాలంటీర్లుగా చేయడం ద్వారానా, రీసెర్చ్ అసిస్టెంట్లుగా చేయడం ద్వారానా, లేదంటే నైతిక మద్దతు ఇవ్వడం ద్వారా మూర్తి గారికి మనం ఖచ్చితంగా ఈ క్లబ్తో అనుసంధానం కావడం మంచిది అనుకుంటున్నాను నేను. అట్లాగే మూర్తి గారికి శాంతి బహుమతులు రావాలి. ఇప్పుడే నోబెల్ అనను, కానీ మంచి శాంతి బహుమతులు అయితే రావాలని కోరుకుంటున్నాను ఇది సార్. బహుమతుల గురించి కాదండి, ఒక ఆ తృప్తి ఉంటుంది మాకు. అంటే ఎంతోమంది దౌత్యాలతో పనిచేస్తున్నాం మేము. ఎస్. వాళ్ళ క్రాస్ లెర్నింగ్ ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్స్కి ఒక మెసేజ్ వెళ్ళాలి. ఎస్. వాళ్ళు మన దేశాన్ని సమున్నత స్థానంలో నిలపాలంటే మనం అంతా బాగా విద్యావంతులై ఉండాలి. అండ్ రిలేషన్స్, సోషల్ రిలేషన్స్ ఇంపార్టెంట్, మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్. ఇప్పుడు అందరికీ ఈ డిజిటల్ ఎరాలో అవును. ఆరోగ్యము, ఫిట్నెస్ అవును. అండ్ సోషల్ స్టేటస్ ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ కుగ్రామం అయిపోయింది ప్రపంచం అంతా. దాన్ని ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకుంటూ మీకు నచ్చిన కెరీర్లో మీకు నచ్చినట్టుగా హ్యాపీగా వర్క్ చేసుకోండి. హ్యాపీ మైండ్ ఈజ్ యాక్చువల్లీ లీడ్స్ టు బ్యూటిఫుల్ సొసైటీ. ఎస్. రైట్. కాకపోతే కుగ్రామం అయింది కానీ మనుషులు కలుస్తున్నారు కానీ మనసులు కలవట్లేదు సార్. సో ఆ వసుదైక కుటుంబం అనే మన భారతీయులు చెప్పే భావనని మీరు సాకారం చేయడానికి మీరు ప్రయత్నం అది మా చేస్తున్నారు. అదే ప్రయత్నంలో Yes. ఉన్నామండి. అది ప్రజల మధ్యలో సంబంధాలు, కల్చరల్ రిలేషన్స్ వెరీ చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్. దాన్ని మేము మా స్లోగానే కనెక్టింగ్ కాంటినెంట్స్. డిప్లొమాటిక్ క్లబ్ అనగానే కనెక్టింగ్ కాంటినెంట్స్. ఓకే. సో ఆ ప్రయత్నంలో ఉన్నాము. నాకు బాగా నచ్చిన పాయింట్ మీరు ఆఫ్రికన్ కంట్రీస్ని కనెక్ట్ చేసే ఆలోచన ఉంది చూసారా, నాకు బాగా నచ్చిందండి. ఎందుకంటే పాపం వాళ్ళు ఎవరు పట్టించుకోరు వాళ్ళని, మీరు పట్టించుకుంటున్నారు. హ్యాట్స్ ఆఫ్ సార్. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సో చూసారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.